ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి నెలలో దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 9వ వాక్యం. అప్పుడు యాకోబు, ఆదికాండం 32వ అధ్యాయం 9వ వాక్యం చదువమ్మా. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇసాకు దేవా, నా తండ్రి అయిన ఇసాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. ఈ మాటను బాగా నోట్ చేయండి. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, నీ సేవకుడైన వ్యక్తికి నీవు చేసిన సమస్త ఉపకారములకు, సమస్త సత్యమునకు చాలు. బాగా ఆలకించండి. ఈ చివరి నెలలో, ఈ సంవత్సరానికి ముగింపు నెలలో ప్రభువు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీకు మేలు చేసేదను అని మనతో ప్రభు చెప్తున్నాడు. గట్టిగా ఆమేనని పలకండి, ఇంకొంచెం గట్టిగా పలకండి. ఈ ఆరాధనకి ఏ పరిస్థితుల్లో మీరు అడుగు పెట్టినా, ఏ ఇరుకుల మధ్యలో, ఏ కన్నీళ్ల మధ్యలో, ఏ సమస్యల మధ్యలో ఉండి అడుగు పెట్టినా ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు. రాబోతున్న దినాలలో మీ అందరికీ యెహోవా మేలు చేయునుగాక, మన దేవుడు మనకి మేలు చేయునుగాక. మీ పక్కనున్న వాళ్ళతో చెప్పండి, దేవుడు మీకు మేలు చేయబోతున్నాడని చెప్పండి. మీ వెనకాల ఉన్న వారికి కూడా చెప్పండి. ఇవ్వండి, పర్లేదులే, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. చెప్పరేంటి, ఇంత పిసినారోళ్ళు ఏంటి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఒకరు చెప్పేటప్పుడు అట్లా కాదు, గొర్రెల్లా బొమ్మకండి. ఒకరు చెప్తున్నప్పుడు ఒకరు వినండి, ఆ తర్వాత విన్న తర్వాత ఆమేన్ అనండి, ఆ తర్వాత తిరిగి మరలా చెప్పండి. అలా చెప్పండి. అప్పుడు ఆమేన్ అని మరలా తిరిగి మీరు చెప్పండి. ఏంటి అలా చూస్తారు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేతులే చెప్పండి, హల్లెలూయా. హుషారుగా చెప్పండి, హల్లెలూయా. ఈ చివరి నెలలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం, నీకు యెహోవా మేలు చేయునుగాక, నీకు ప్రభు మేలు చేయునుగాక. రాబోతున్న దినాల్లో సేవకుడైన నాకు దేవుడు మేలు చేయునుగాక. విశ్వాసులైన మీకు యెహోవా మేలు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నీరసోడురా నువ్వు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు రాబోతున్న దినాల్లో మనందరికీ మేలు చేయునుగాక. ఇప్పుడు వరకు కరోనా ద్వారా నష్టం జరిగింది, ఇప్పుడు వరకు వరదల ద్వారా నష్టం జరిగింది, ఇప్పుడు వరకు ఎన్నో రోగాల చేత వేధించబడ్డావు, బాధ పెట్టబడ్డావు, కన్నీరు విడిచావు. రాబోతున్న 2021 సంవత్సరం అంతా నా ప్రభు నీకు మేలు చేయునుగాక, నా దేవుడు నీకు మేలు చేయునుగాక, నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, నా ప్రభు మీ కుటుంబాలకు మేలు చేయునుగాక, నా దేవుడు ఈ సంఘానికి మేలు చేయునుగాక, నా దేవుడు కలిగిన మనందరికీ ఆయన మేలు చేయునుగాక. ఆమేన్. వాక్యం మీద చేతుల నుంచి విశ్వాసం ఉంటే చేతులు పెట్టి ప్రార్థన చేసుకోండి. 32వ అధ్యాయం
9వ వాక్యం మీద చేతులుంచి విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. చేతులుంచి ప్రార్థన చేసుకోండి. నాకు మేలు చేయి దేవా అని మనసారా ప్రభువుని అడగండి. నాకు మేలు చేయండి అని మనసారా ప్రార్థన చేయండి. ఇప్పుడు వరకు నేను నష్టపోతూ వచ్చానయ్యా, నాకు మేలు చేయమని అడగండి. కళ్ళు మూయండి. మనసారా ప్రార్థన చేయండి. నా కుటుంబానికి మేలు చేయయ్యా, నా సంఘానికి మేలు చేయయ్యా, నా తోటి ఆత్మీయునికి మేలు చేయయ్యా, నా భారతదేశానికి మేలు కలుగు చేయండి అయ్యా, ఆంధ్ర రాష్ట్రానికి మేలు కలుగు చేయి. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేసుకోండి. విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. ఇక రాబోతున్న దినాలలో నా ప్రభు నీకు మేలు చేయబోతున్నాడు. రాబోతున్న దినాలలో ఆయన మేలు చేయబోతున్నాడు. రాబోతున్న దినాలలో విశ్వసించు, నీ జీవితంలో ప్రభు మేలు చేయునుగాక. విశ్వసించు, నా ప్రభు నీ కుటుంబంలో మేలు చేయునుగాక. విశ్వసించు, నీ విశ్వాస యాత్రలో నా ప్రభు నీకు మేలు చేయునుగాక. నీ పిల్లల విషయమై నీకు మేలు చేయునుగాక. నీ పిల్లల విషయమై నీకు మేలు చేయునుగాక. నీ సంతాన విషయమై నీకు మేలు చేయునుగాక. నీ సంఘ విషయంలో మేలు చేయునుగాక. మన హోసన్న మినిస్ట్రీ విషయంలో ఆయన మేలు చేయునుగాక. రాబోతున్న దినాలలో యెహోవా నీకు మేలు చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. మనసారా ప్రార్థన చేసుకోండి. నీ పిల్లల జీవితంలో కన్నీరు ఎప్పుడు దాకా చూసావా? నీ భర్త విషయంలో ఏడుస్తూ ఉన్నావా సహోదరి? నీ భార్య విషయంలో ఏడుస్తున్నావా సహోదరుడా? నీ పిల్లల విషయాల్లో ఏడుస్తూ ఉన్నావా సహోదరుడా? మనసారా ప్రార్థన చేసుకో. నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మేలు చేయబోతున్నాడు. మనసారా ప్రభువుని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, విశ్వాసంతో మీరు ఇచ్చిన మాట మీద చేతులుంచి ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ చివరి నెలలో మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ చివరి నెలలో మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. కృపద ఇచ్చండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి. ఆర్థికంగా, ఆత్మ సంబంధంగా, మా కుటుంబాల పక్షంగా కూడా మీరు మమ్మల్ని ఆదుకోండి. మీ కృపచేత నడిపించి రాబోతున్న సంవత్సరానికి మీ ద్వారా మేము మేలు పొందిన ప్రజలుగా మార్చబడినట్లు సమృద్ధైన మీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఆ వాక్యాన్ని చదవగా విందాం. అప్పుడు యెహోవా నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు ఈ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. చాలు. యాకోబుతో 21 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత తలలు పైకెత్తి బాగా ఆలకించండి. ఎప్పుడు ప్రభు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు? యాకోబుతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు? తన తండ్రి ఇంటి నుండి తన అన్నకు రావలసిన ఆశీర్వాదాన్ని తన తల్లి ప్రేరేపణను బట్టి ప్రేరేపించబడిన వాడై తన అన్న ఆశీర్వాదాన్ని కూడా దోచుకుని సుదూర ప్రాంతానికి ఒక్కడే ఒంటరి వాడిగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ రాత్రి బాగా చీకటి అయిపోతే ఒక చోట నిలబడిపోయి అక్కడే కొంతసేపు కూర్చుని పండుకుని తెల్లవారుజామున
దర్శనాన్ని చూచి దేవుని స్వరాన్ని విని భూమి మీద నుంచి ఆకాశానికి నిచ్చెన వేయబడిన సంగతిని చూచి వెంటనే లేచి కూర్చుని, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవినే కానీ మరొకటి కాదు, ఇది భయంకరమైన ప్రదేశం, దానికి ఒక పేరు పెనియేలు అని పెట్టి ఆ రాత్రి అక్కడే నిలిచిపోయి తండ్రి ఆశీర్వాదాలని దోచుకుని అన్న ఆశీర్వాదాలను తీసుకుని వెళ్ళిపోతూ ఆ రాత్రి నిలబడిపోయిన వెంటనే యెహోవా దర్శనాన్ని చూచి అక్కడ ఒక రాత్రి నిలవబెట్టి నూనె పోసి ఇక్కడ బలిపీఠం మరలా నేను వచ్చి కడతానని మాట్లాడి, కొంచెం ముందుకు జరగండి అయ్యా, కొంచెం రే ఆ యవనస్తులు ముందుకు రండి, రండి ముందుకు రండి, జరగండి కొంచెం. ఆ రాత్రి అక్కడే నిలబడిపోయి ముందుకు జరగండి అయ్యా, నెహెమ్యా గారు ముందుకు జరగండి. ఆ రాత్రి అక్కడే నిలబడిపోయి దర్శనము చూసిన తర్వాత ప్రభుతో ఇలా ప్రమాణం చేసుకున్నాడు. ఏమని? నేను వెళుతున్న మార్గం అంతా నాకు తోడుగా ఉండాలి, తినటానికి ఆహారాన్ని నాకు ఇవ్వాలి, ఉండేదానికి ఒక ఇంటిని కూడా మీరు ఇవ్వాలి, వస్త్రాలు నాకు ఇవ్వాలి అని ప్రార్థన చేసుకుని ప్రయాణమై వెళ్ళిపోయి లాబాను అని పిలువబడుతున్న తన మామ దగ్గరికి వెళ్ళి 21 సంవత్సరములు తన జీవితాన్ని అక్కడ ఉండి పని చేసుకుని 21 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత యాకోబుని ప్రభువు పిలిచి యాకోబుతో ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? అప్పుడు యాకోబు నోరు తెలిచేలా అంటున్నాడు. ఏవని? నా తండ్రి దేవుడు అయినా, నా అబ్రహాము దేవుడైనా దేవా, నా తండ్రి అయినా ఇస్సాకు దేవా, ఇదిగో ఈ దేశములో నుంచి, ఇదిగో ఈ బంధువులలో నుంచి మరలా నన్ను లెమ్మని పిలుస్తూ ఉన్నావు. నేను వెళ్ళిన కాలమంతయు నీవు నాకు తోడై ఉన్నావు, అందుకు నీకు స్తోత్రము కలుగును గాక. గట్టిగా పలకండి ఆమేన్. ఈ 2020 సంవత్సరం అంతయు ప్రభువు కాపాడేందుకు కొరకు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా, స్తోత్రం స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం 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 స్తోత్రం. అక్కడ మాట్లాడిన మాట ఏంటి? ఉపకారం చేసావు, నా పట్ల సత్యాన్ని కనపరిచావు, కానీ అవి పొందేదానికి నేను పాత్రుడను కాదు. కానీ నీ మహాకనికరం, నీ మహాకృప నన్ను కాపాడుతూ వచ్చింది. ఎప్పుడు అంటున్నాడు? తిరిగి 21 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి తన తండ్రి అయిన ఇస్సాకు జన్మించిన ప్రాంతానికి, ఏ దేశాన్నైతే స్వాస్థ్యముగా ఇస్తానని మాట్లాడాడో ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు ప్రభువుతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇంతకాలం నీవు నన్ను కాపాడావు, నా పట్ల నీవు సత్యమును తెలియపరిచావు, ఇంతకాలం నా జీవితంలో మీరు నాకు తోడుగా ఉండి ఏం చేసావు? ఉపకారాలు చేశావు. నేను వీటన్నిటికీ నేను పాత్రుడను కాదు. ఇంతకాలం నన్ను కాపాడావు, అందుకు నీకు స్తోత్రము కలుగును గాక, నీకు స్తోత్రము కలుగును గాక అని మాట్లాడుకుంటున్నాడు. నిజంగా ఒకసారి అందరూ గట్టిగా కరోనా నుంచి, వరదల నుంచి, నష్టం నుంచి ప్రభు మనల్ని కాపాడినందుకు కొరకు ఒక 5 నిమిషాలు స్తోత్రం చెప్పండి. అందరూ ఆపకుండా చేతులెత్తి చెప్పండి, అందరు చెప్పండి.
చెప్పండి, చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. చేతులెత్తి చెప్పండి, చేతులెత్తి చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మనము పాత్రులు కాకపోయినా సరే, కొన్నిసార్లు దేవుణ్ణి మనం మర్చిపోయినా, కొన్నిసార్లు దేవునికి మనం దూరంగా ఉన్నా, కొన్నిసార్లు సహవాసానికి దూరంగా ఉన్నా, కొన్నిసార్లు మందిరానికి వచ్చి కూడా పొరపాట్లు చేసిన, కొన్నిసార్లు మనం దేవుని మందిరానికి వచ్చి కూడా దేవునికి విరోధంగా నడుచుకున్న, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకు దేవుని నామం స్తుతించబడును గాక. ఆమేన్, ఆమేన్. మనం అడిగినా అడగకపోయినా మనల్ని కాపాడుతూ వచ్చాడు. మనం అడిగినా అడగకపోయినా మనల్ని పోషిస్తూ వచ్చాడు. మనం అడిగినా అడగకపోయినా ఆయన క్షేమాన్ని మనకు అనుగ్రహిస్తూ, ఆయన కృప కలిగిన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి నేటి వరకు సజీవ లెక్కలో ఉంచాడు. మనం పాత్రలు కాకపోయినా కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకు యేసయ్య నామం మహిమపరచబడును గాక. ఆమేన్, ఆమేన్. ఈయన ఇలా అంటున్నాడు, 21 సంవత్సరములు నీవు నన్ను కాపాడావు. నేను పాత్రుడను కాదు, నేను అపాత్రుణ్ణి అనుభవించేదానికి, లేకపోతే నీ ద్వారా మేలు పొందేదానికి, నేను నీ సన్నిధిని అనుభవించేదానికి కూడా నేను అపాత్రున్నయ్యా. కానీ నువ్వు నన్ను కాపాడావు, అందుకు నీకు స్తోత్రం కలుగును గాకని అక్కడ కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఉంది. మన దేవునికి కృతజ్ఞతలు తెలియపరచవలసిన అవసరం ఉంది. మనం అయోగ్యులమైన మనల్ని ప్రభు కాపాడుతూ ఉన్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. మనకంటే ధనవంతులు, ఆస్తిని దాచిపెట్టుకున్న వాళ్ళు, కోట్లకి పడగలెత్తిన వారు ఎందరో కరోనా దెబ్బకి కాలగంలో కలిసిపోయారు. కానీ నిరుపేదలమైన, ఏదో ఒక పూట చాలని ఆహారం తింటున్నా, ఒకవేళ సమృద్ధిగానే ఉన్న దేవుని మహాకనికరం మన మీద ఉంది. ఆయన కనికరానికి మనం ఏమిచ్చినా రుణస్థులమే. ఆయన మనల్ని కనికరించినందుకు మన ద్వారా ఆయన నామం స్తుతించబడును గాక, మన ద్వారా ఆయన నామం కీర్తించబడును గాక. పలకని గట్టిగా, మన ద్వారా ఆయన నామం మహిమపరచబడును గాక, మన ద్వారా ఆయన నామం స్మరించబడును గాక. ఆమేన్. మంగళవారం సాయంత్రం సంజీవ కాలనీలో కూటమి ఉంది. మంగళవారం సాయంత్రం సంజీవ కాలనీలో రాజన్న వాళ్ళ ఇంటి దగ్గర కృతజ్ఞత కూడుకుంది. ఈ వారం మాత్రం ఇక్కడ ఉంటాను. మీరు ఎవరైనా ప్రార్థన కూడికలు పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే పెట్టుకోనండి. విషయాన్ని తర్వాత అయినా తెలియపరచండి. నా దేవుని కనికరం మనందరి మీద ఉండును గాక. ఒకసారి పక్కనున్న వాళ్ళకి చెప్పండి, ఒకసారి ప్రక్కనున్న వాళ్ళకి ఇలా చెప్పండి, నీకు మేలు జరుగును గాక అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ప్రతి వారికి మేలు చేసే దేవుడు. ఆయన్ని నమ్ముకుని ఆయన మందిరానికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టే దేవుడు కాదు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు. ఆ దేవుడు మనందరికీ రాబోతున్న దినాల్లో మేలు చేయును గాక, రాబోతున్న సంవత్సరాల్లో ప్రభు మేలు చేయును గాక. 2 విషయాలు చెప్పి త్వరగా ముగిస్తాను, బాగా ఆలకించండి. యెషయా ప్రవచన గ్రంథం మొదటి విషయాన్ని చెప్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. మీకు మేలు కలుగును. ఆయన ఎవరికి మేలు చేస్తాడు? మీరు ఒకరికొకరు ఏం చెప్పుకున్నారు? నీకు మేలు చేస్తాడు దేవుడు అని చెప్పి ఒకరికొకరు చెప్పుకున్నారు. మరి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డలకి నా ప్రభు మేలు చేయును గాక. ఇది జరగాలి అంటే దేవుని దృష్టికి మనం ఎలా కనబడాలి? ఈ మేలు మనమందరం అనుభవించాలి అంటే
రాబోతున్న దినాల్లో ప్రభువుకి మనం ఎలా కనపడాలి? ఓ 2 విషయాలు చెప్తాను. రాబోతున్న దినాల్లో దేవుని దృష్టికి మనం అందరూ ఎలా కనపడాలంటే నీతిమంతులుగా దేవుని దృష్టికి కనబడాలి. అప్పుడే మీరు చెప్పుకున్న మాటలు, మీరు ఆమేనని పలికిన ఆ యొక్క మాట మీ జీవితాల్లో యేసయ్య అక్షరాలుగా నెరవేర్చునుగాక. ఆమేన్. 3వ అధ్యాయం 10వ వాక్యం చదవగా ఆలకిద్దాం. మీకు మేలు కలుగునని, నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, నీతిమంతులతో చెప్పుము. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. వారు తమ క్రియల ఫలములను ఇక రాబోతున్న సంవత్సరాలలో, రాబోతున్న దినాలలో అనుభవించుదురుగాక. ఆమేన్. ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాడు ప్రభు? ఎవరికి మాట్లాడాలి? ఎవరికి? నీతిమంతులకి ఇక రాబోతున్న దినాలలో ఆయన మేలు చేయాలనుకుంటున్నాడు. నువ్వు నీతిగా, భక్తిగా దేవుని మందిరానికి వచ్చి కూడా ఎన్నో శ్రమలను, నిందలను, అవమానాలని, కష్టాలని ఇప్పుడు వరకు అనుభవిస్తూ వచ్చేవేమో. ఇప్పుడు వరకు లేకపోతే నీ శరీరంలో బలహీనత చేత, రోగం చేత వేధించబడుతూ వచ్చేవేమో. ఇప్పుడు వరకు అప్పుల సమస్యల చేత, అవమానాల చేత, నిందల చేత తలదించుకుని ఉన్నావేమో. రాబోతున్న దినాలలో, రాబోతున్న సంవత్సరములో నీతిమంతుడవైన నీకు యెహోవా మేలు చేయునుగాక, యేసయ్య మేలు చేయునుగాక, మన ప్రభు మనకి మేలు చేయునుగాక. ఆమేన్. ఆయన దృష్టికి ఎలా కనపడాలి? కాకపోతే నీతిమంతునిగా కనపడు, భక్తి కలిగిన వారిగా, పరిశుద్ధులుగా, నీతి కలిగిన వ్యక్తులుగా నీవు ఆయనకి కనబడగలిగితే రాబోతున్న సంవత్సరం అంతయు నిన్ను మేలుతో నా ప్రభు ఉంచునుగాక, నిన్ను మేలుతో నా ప్రభు ఉంచునుగాక, నిన్ను మేలుతో నా దేవుడు గణపరచునుగాక, నీ కుటుంబాన్ని మేలుతో నింపునుగాక. నీవు నీతిగా ఉండి చూడు, నా ప్రభు నిన్ను ఉన్నతమైన స్థానంలో, స్థితిలో రాబోతున్న దినాల్లో నా దేవుడు నిలబెట్టుకునుగాక. ఆమేన్. చాలామంది నీతిని వదిలిపెడుతూ దుర్నీతిని దగ్గరికి తెచ్చుకుంటూ ఉంటారు. నీతిగా ఉంటే మాకు లాభాలు లేవు, ఆశీర్వాదాలు లేవు, నీతిగా ఉంటే మాకు ప్రయోజనం లేదు అని అనుకుంటారు. మనం ఏ ఖర్చు లేకుండానే ఇలా ఎక్కడ మాట, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అనుకుంటా ఆ మాట ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలోన ఆ మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఉచితంగానే మీరు నీతిమంతులుగా మార్చబడ్డారనే మాట ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 23-24 వాక్యాలు చూడండి. ఏ భేదమును లేదు. 23వ అధ్యాయంలో రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24-25 చదవమ్మా. 23-24. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూడండి, ఉచితంగానే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎలాగంట? ఆయన యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా. ఈ లోకానికి యేసు క్రీస్తు వారు 2019 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన ఎవని రక్తమును కార్చి పాపపు బంధకాలలో ఉంటున్న మనల్ని విడిపించిన కారణాన్ని బట్టి నీతిమంతులకు మనం ఉచితంగానే మారిపోయాం. ఏమాత్రం వెలవిచ్చి నీతిని మనం కొనుక్కోవట్లేదు. కేవలం ఉచితంగానే ఆయన కార్చిన రక్తమును బట్టి మనమందరం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఆమేన్. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా. ఇక రోడ్లో చూడండి ఎలా ఉంటుందో, మందిరాల్లో చూడండి, సెమీ క్రిస్మస్లని, ఆ క్రిస్మస్లని, ఈ క్రిస్మస్లని చేయటం మంచిదే, వాక్యం చెప్పటం మంచిదే. కానీ విచిత్రమైన, బుద్ధిహీనమైన సంగతి ఏంటంటే
ఓ పసిలిపాకు ఒకటి తయారు చేసి దాంట్లో యేసు ప్రభుని చిన్నోడిగా తయారు చేసి మళ్ళీ ఒక 2 మేకలు 2 స్టార్లు అవి కట్టి ఆయనకి పుట్టాడు చింత లేదక మాకు, యేసు పుట్టాడు చింత లేదు. ఆయన పుట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అసలు విచిత్రమైన సంగతి చెప్పన, ఆది కాండంలో 3 చోట్ల ఇలా ఉంటుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క కలయిక 3 సార్లు కనపడుద్ది. మనిషిని తయారు చేసేటప్పుడు మన పోలిక చప్పున అనే మాట వాడతాడు. మన అన్నప్పుడు ఇద్దరిని మించి ఉంటే మన అని అంటారు, ఇద్దరే ఉంటే నువ్వు నేను అనే పదం వచ్చింది. అక్కడ మన పోలిక చప్పున అంటే యేసుక్రీస్తు వారైనా, యెహోవా దేవుడైనా, పరిశుద్ధాత్ముడైనా వీరు ముగ్గురు ఒకటే. కాకపోతే ఆయా కాలాన్ని బట్టి మన కొరకు మన దగ్గరికి వారు వచ్చి మన యొక్క పాపము నిమిత్తమై మనల్ని విమోచించి విడిపించేదానికి ఆయా కాలాలలో ఆయా సమయాల్లో వారి పనులు ఈ భూమి మీద జరిగించడం జరిగింది. కానీ కొంతమంది ఈ సంగతి మర్చిపోతారు. మరొక చోట ఇలా ఉంటుంది. బాబేలు గోపురం కడుతున్నప్పుడు ఇలా ఉంటుంది. మనం వెళ్ళి చూద్దాం, వాళ్ళు కడుతున్న గోపురాన్ని మనం వెళ్ళి చూద్దాం. మనమన్న దగ్గర కూడా ముగ్గురు అనే మాటని తెలియపరుస్తుంది. ఆ తర్వాత మనిషిని తయారు చేసినందుకు కూడా దేవుడు సంతాపపడి ఏడ్చాడంట. అంటే ప్రతి చోట ముగ్గురు అనే మాట కనబడుతుంది. కానీ చాలామందికి తెలియక క్రిస్మస్ డిసెంబర్ నెల వచ్చిందంటే వరిగడ్డి ఆడుందో తెచ్చుకొని ఒక చిన్న పశువులు పాకేసి ఇక చెంతలేదే కయేసు 6-8 అనమాట. ఇంకా కొంతమంది ఇంకా కొన్ని తార వెలిసిందని మనవాళ్ళు కూడా ఇక మామూలుగా తొందరక రేపు పాటకి డాన్స్ ఏదో ఉంటే ఇక చూడండి మామూలు పడ్డది. కానీ యేసుక్రీస్తు వారు ఇప్పుడు కాదు పుట్టింది, సృష్టి ప్రారంభం నుంచే వీరు ముగ్గురు ఉన్నారు. సంవత్సరం ఏదంటే ఏం చెప్తాం? 2020 సంవత్సరం అని చెప్తాం, కానీ చలికాలం సంవత్సరం అని చెప్తామా? కొంతమంది వీళ్ళు ముగ్గురు వేరు చేస్తుంటారు. కాదు, ఏం సంవత్సరం అంటే 2020 సంవత్సరం. ఏ కాలం అంటే చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. ఈ 3 ఒకే సంవత్సరంలో వస్తాయి. ఈ 3ని వేరు చేయకూడదు. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మను కూడా ఏమాత్రం వేరు చేయటానికి వీల్లేదు. ఈ యొక్క నీతిమంతులుగా మనం మార్చబడేదానికి ఇది మనకి ఉచితంగానే ప్రభు ఇచ్చాడు. కారణం ఆయన మన యొక్క విమోచన క్రయధనాన్ని మనం విలువ పెట్టి కొనబడ్డాము కనుక మనకి ఇది ఉచితంగా ఎలా ఇచ్చాడంటే, ఎక్కడ మాట ఉంటుంది, దేవుడు తన స్వరక్తం చేత జనుల్ని సంపాదించాడనే మాట ఉంటుంది. ఎక్కడ మాట? క్రొత్త నిబంధనలోనే. భక్తులారా చెప్పండి, తెలిసిన వాళ్ళు. ఇలా ఉంటుంది ఆ మాట, దేవుడు తన స్వరక్తం చేత సంపాదించుకున్నాడని ఉంటుంది. ఎక్కడ? కనపడిందా? తన స్వరక్తం చేత సంపాదించుకున్నాడంట మనల్ని. ఎక్కడ? రోమిలికి రాసిన పత్రికేనా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం చూడండి, చదువమ్మా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అది నాకు తెలీదా? ఈ వాక్యం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ తన స్వరక్తం చేత సంపాదించుకున్నాడనే మాట ఉంటుంది, చాలా బాగుంటుంది. యెహోవా తన స్వరక్తం చేత సంపాదించుకున్నాడంట మనల్ని. ఆయన రక్తం చేత మనల్ని కొని ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడంట. కనుక ఆయన మనల్ని విమోచించి ఆయన రక్తం చేత సంపాదించుకున్నాడు. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు కనుక ఇది ఉచితంగానే వచ్చింది. ఉచితంగా వచ్చిన దాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని కృప మనందరికీ తోడైయును గాక. పలుకుదాం కొంచెం గట్టిగా, ఆమేన్.
ఆమేన్. బాగా ఆలకించండి, ఆ మాట నేను మీకు చెప్తాను. ఎవరికి ఆయన మేలు చేస్తాడంటే, యెషయా ప్రవచన గ్రంథం 3:10 చదివిన మాట ఏంటంటే, నీతిమంతులకి ఆయన మేలు చేయబోతున్నాడు. ఎవరు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడతారు, ఎవరు ఆయన దృష్టికి పరిశుద్ధులుగా పవిత్రులుగా కనపడతారో వారందరికీ రాబోతున్న దినాల్లో ఆయన మేలు చేయునుగాక, ఆయన మేలు చేయునుగాక. ఆమేన్. నీతిమంతులకే మేలు చేస్తానని ఖచ్చితంగా మాట్లాడాడు ఇక్కడ. వారికే తెలియపరచు, రాబోతున్న దినాల్లో నీతిమంతులకి నేను మేలు చేస్తాను. నిజంగా ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ ఆయన మేలు చేయునుగాక. రాబోతున్న దినాల్లో మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. ఒక ఉన్నతమైన స్థితిలో నా ప్రభు మిమ్మల్ని నిలవబెట్టునుగాక. అయితే ఇప్పుడు మీరు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఆయన మీకు మేలు చేస్తానని మాట ఇచ్చాడు, ఆయన మనకి మేలు చేస్తాడు. ఈ విషయాల్లో మనం దేవుని మీద విశ్వాసంతో ఉండాలి, దేవుని మీద నమ్మికతో ఉండాలి. ఆయన నీకు నాకు మనందరికీ దేవుడు మేలు చేయునుగాక. ఇప్పుడు యాకోబుతో ప్రభు అన్నాడు ఏమని? యాకోబు దేవునితో ఏమంటున్నాడు? ఆ రోజు అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశాన్ని నీ బంధువుల యొద్ద నుండి తిరిగి రమ్మని పిలిచావు. ఇగో నాకు మేలు చేయుచు ఉన్నానని నాతో చెప్పావు. ఇప్పుడు నేను వీటిలన్నిటిని విని వెళుతున్నానని చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. చాలా ఆశ్చర్యంగా, ఆనందకరంగా, సంతోషంగా బయలుదేరి వెళితే కొంతమంది పరిగెత్తుకుని వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. నీతిగా లేని నీతిహీనులు పరిగెత్తుకుని వచ్చి, ఇదిగో ఏశావు పెద్ద జనాలను తీసుకుని వస్తున్నాడు, ఏశావు ఒక గుంపుని తీసుకుని వస్తున్నాడు. మరి ఏం జరిగిద్దో నాకు తెలియదు. జనాల్ని తీసుకుని వస్తున్నాడు అడావుడిగా, కనుక జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు యాకోబు ఏం చేయాలి? నిన్ను ఆశీర్వదిస్తానని, నీకు తోడుగా ఉంటానని, నీకు మేలు చేస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ దేవుడు నన్ను వదిలిపెడతాడు అని అవిశ్వాసం వాళ్ళు చెప్పిన మాటలు బట్టి వచ్చేసింది. ఇప్పుడు మీకు కూడా వాక్యం చెప్తున్నప్పుడు జరిగిద్దా జరగదా అనే అవిశ్వాసం రాకుండా గనక ఉండగలిగితే నా ప్రభు మీకు మేలు చేయునుగాక. నీతి లేని వాళ్ళు కొంతమంది పరిగెత్తుకుని వచ్చి, మీ అన్న కత్తి నోరుతున్నాడు, యాకోబు మీ అన్న కత్తి నోరుతున్నాడు, ఇదిగో జనాల్ని పోగు చేసుకుని వస్తున్నాడు, జాగ్రత్త అనే మాట మాట్లాడి వెళ్ళిపోయారు. ఆదికాండంలోనే 32 అధ్యాయంలోని మాటలన్నీ ఉంటాయి. ఆ మాట చెప్పంగానే ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోయి, ఇప్పుడు మాట్లాడిన దేవుడు తనను కాపాడుకోలేడా, మాట్లాడిన దేవుడు తనకి తోడుగా ఉండడా అనే సంగతిని కూడా వదిలిపెట్టి నీతిహీనులు మాట్లాడిన మాటని పెట్టుకుని ఏం చేశాడు? ఆస్తిని 2 భాగాలు చేసి ఒక భాగమేమో తనుంచుకుని ఒక భాగాన్ని వాళ్ళ అన్నయ్యకి పంపిస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య ఏమో చాలా సంవత్సరాల తర్వాత, 21 సంవత్సరముల తర్వాత ఏదో కోపంలో ఆవేశంలో చంపేస్తా, పొడి చేస్తా, నరికేస్తా అని అంటే దానికి భయపడిపోయి యాకోబు పారిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా యాకోబు వస్తున్నాడు అని వాళ్ళ అన్నయ్య సంబరంతో ఆశ్చర్యంతో తమ్ముడు కలుసుకునే దానికి వస్తుంటే తమ్ముడు లోపల ఒక విష బీజం వేశారు, ఒక విష బీజం వేశారు. ఇదిగో నిన్నే తిడుతున్నాడు, నిన్నే చంపడానికి వస్తున్నాడు, ఇదిగో నిన్నే అవమానపరిచేదానికి, ఇదిగో నిన్ను నీ భార్యని చంపి నీ ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళిపోయేదానికి ఇప్పుడు ఏశావు వస్తున్నాడు. ఈ మాట వినంగానే అప్పటి వరకు నీతిగా ధైర్యంగా ఉన్నవాడు భయంతో గడగడగడ వణికిపోతూ ఆస్తిని 2 భాగాలుగా చేసినట్లుగా ఉంది. ఈ నెలలో విశ్వసించు, రాబోతున్న దినాల్లో నా దేవుడు మీ అందరికీ మేలు చేయునుగాక. ఇంకొక కూర్చున్న మీ అందరికీ మేలు చేయునుగాక. సాతాను గడికి ఎక్కడ చోటు ఇవ్వద్దు,
రాబోతున్న సంవత్సరములో నా ప్రభు మిమ్మల్ని అందరినీ గణపరచునుగాక, మీ స్థితిని మార్చివేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు మన పరిస్థితులు ఒకేలాగుండని గడిచిన రాత్రి కూడా చెప్పాను నేను. ఎప్పుడు మన స్థితిగతులు ఒకేలాగుండవు. నేను ఈ ప్రాంతానికి వచ్చిన కొత్తలో ధనరాజు అన్న ఇంట్లో తాసుపాములు ఆడుకుంటుండే. దొప్పలపూడి ధనరాజు అన్న ఈ పూట వచ్చాడు మన దగ్గరికి. ఎందుకో పాములు ఆడుకుంటూ ఉండే, స్నేక్ డ్యాన్స్ చేస్తుండే. నిజం, భయంకరమైన పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఈరోజు అలాగే ఉందంటే లేదు. ఆ పరిస్థితిని దేవుడు తలకిందులు చేశాడు, మార్చేశాడు. తాటేకి ఇంట్లో ఉన్న వారిని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎన్ని గదులు అమ్మా మీకు? ఎన్ని గదులు ధనరాజన్న? 4 గదులు ఇల్లా, అంతేనా? 4 గదులు ఇంటిని ప్రభు అనుగ్రహించాడు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు మన స్థితి ఒకేలాగా ఉండదో, మన స్థితిగతుల్ని ఆయన మార్చగలిగిన దేవుడు. నీవు ఆయన మీద నమ్మిక ఉంచు. నా దేవుడు చేస్తాడు అనే నమ్మకాన్ని ఉంచు. నీ నీతిని ఎక్కడ పోగొట్టుకోవద్దు. ఒకవేళ నీకు ఆశీర్వాదం రావట్లేదని నీతిహీనమైన పనులకి దిగజారొద్దు, తప్పుడు మార్గాలలో వెళ్ళవద్దు. నా దేవుడు నిన్ను గణపరుచునుగాక, నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నిజంగా ఈ మందిరంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఒకటి కాదు. నేను ఎన్నో చూసా ఈ సంవత్సరంలోపే. ఈ సంవత్సరంలో చాలా దేవుడు చేసిన మేళ్ళు నేను చూశాను. యేసుబాబు వాళ్ళ బావగారు ఉన్నాడు, బాగా చదివాడు పాపం. వాళ్ళ అక్కగారు కూడా బాగా చదివించింది, ఉద్యోగం లేదు. చాలామంది చాలా రకాలుగా అన్నారు పాపం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా అందరూ కొన్ని నిందలు, అవమానాలు, పాపం, ఇబ్బందులు ఎన్నో పడ్డారు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆశీర్వాదం కూడా, దేవుడు మేలు ఎలాగుంటుందో తెలుసా? సరిపడనట్టుగా ఉండదు దేవుడు మేలు, ఆశీర్వాదం. ఆయన గనక నిన్ను ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? నిన్ను చూసే ప్రతి ఒక్కడో తలెత్తుకునే చూడాలి. ఆమేన్. నిన్ను చూసే ప్రతి ఒక్కడు తలెత్తుకునే చూడాలి. అంతగా నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఏమీ లేని వ్యక్తికి, ఏ ఆదాయం లేని వ్యక్తికి, జయక్క పాపం కాలేజీకి వెళ్ళి ఆమె లెక్చరర్గా ఉండి సంపాదించి ఆయన్ని చదివిస్తా, ఆయన కూడా పాపం ఇంట్లోనే పాపం ఉండి ఎంతో కష్టపడతా. దేవుని మహాకృప చూడండి. ఈ సంవత్సరం మధ్యలో గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. నెలకి 45,000 రూపాయల శాలరీ. దేవుడు ఆశీర్వదిస్తే అరాకొర కాదు, దేవుడు మేలు చేస్తే అరాకొరగా చేయడు. నిన్ను చూసే ప్రతి ఒక్కరు తల ఎత్తుకుని చూస్తున్నట్లుగానే నా దేవుడు నిన్ను చేయునుగాక, నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు దేవుని దృష్టికి మనం ఎలా కనపడాలి? నీతిమంతులుగా కనపడాలి. నీతిమంతులుగా ఆయన దృష్టికి కనబడితే ఆయన నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు అని నమ్మగలిగితే, ఎందరూ నీ జీవితాన్ని పాడు చేయటానికి, నీ ఆశీర్వాదాన్ని ఆపేదానికి ఎందరూ ప్రయత్నించినా సరే నీ నీతిని ఏమాత్రం విడిచిపెట్టకుండా నీతిని ధరించుకున్న వ్యక్తివై, నీతిని పట్టుకున్న వ్యక్తివై నీవు అలాగే గనక కష్టాలలోనైనా కన్నీళ్లలోనైనా ఉండగలిగితే నా ప్రభు నిన్ను గణపరచునుగాక. ఇలా రాయబడలేదా? నీతిమంతులకు అనేక శ్రమలు కలుగుతాయి, నీతిమంతులకు అనేక ఇబ్బందులు వస్తాయి. అయినా ఆ శ్రమలలో, ఆ కష్టాలలో మనము నిలబడగలిగితే నా ప్రభు మనల్ని గణపరచునుగాక. 21 సంవత్సరములు దాచిపెట్టుకున్న ఆస్తి ఎవడో ఒక పనికి మాలోడు వచ్చి ఒక చిన్న మాట చెప్పిన కారణానికి 2 భాగాలు చేశాడు. ఆస్తినంతా 2 భాగాలు చేసి ఎక్కడ నన్ను చంపేస్తాడేమో అనే ప్రాణ భయంతో ఏం చేశాడు? 2 భాగాలు చేసి ఒక గుంపేమో ఏశావుకి, ఒక భాగమేమో తనకి. ఆ మాటలు ఒకసారి చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 6వ వాక్యం. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, దూతలు అంటే దేవదూతలు కాదు, దూతల్లో కూడా రకాలు ఉంటాయి. దేవుని దూతలు ఉన్నాయి, దెయ్యపు దూతలు ఉన్నాయి. దేవుని దూతలాగే ఉండి దురాత్మలు కూడా కొన్ని ఉన్నాయి. వర్తమానాన్ని తెచ్చేవారిని ఆ రోజుల్లో దూతలు అనేవాళ్ళు, సమాచారాన్ని తెచ్చే వాళ్ళని దూతలు అంటారు. చాలాసార్లు మన గురించి చాలామందికి చెప్పే మాట కూడా ఏంటంటే మంచి మాటలు చెప్పరు. సమాచారం ఎత్తుకెళ్ళేవాడు మనసు, మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే
ఈయన్ని దొక్కేస్తే నేను పైకి వచ్చేస్తా, ఈయన్ని దొక్కేస్తే అలా ఉంటుంది తప్ప మంచి వార్తను తీసుకుని వెళ్ళడు. వీళ్ళు కూడా ఏం చేశారు? ఆ దూతలు చదువు, మాటలు చదువు. మేము నీ సహోదరుడైన యేసేవు యొద్దకు వెళ్ళితిమి. మేము నీ సహోదరుడైన యేసేవు యొద్దకు వెళ్ళాం. అతడు 400 మందితో, అతను 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, ఇప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనటానికి వస్తున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి, ఎందుకు యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యేసేవు ఒక గుంపు మీదికి వచ్చి, యేసేపు ఒకవేళ గుంపు మీదకి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను మందలని పశువులను ఒంటెలను 2 గుంపులుగా విభాగించి అప్పుడు యాకోబు విభాగించి ఏం చేశాడు? ఆస్తినంతా పంపించేశాడు. 21 సంవత్సరములు కష్టపడితే ఎవడో ఒక దూత వచ్చి మాట్లాడిన మాటకి ఎవడో పనికిమాలోడు వచ్చాడు, ఇగో మీ అన్న వస్తున్నాడు, 400 మందిని తీసుకుని వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాడు. కాడు కనపడలా. నాకెందుకయ్యా బాబు అని వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా ఏం చేయాలి? మోకరించి, యాకోబు ఏం చేయాలి? మోకరించి, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఇదిగో మరి మా అన్న వస్తున్నాడు అంటే ఏంటి నా పరిస్థితి అని ప్రార్థన చేసినట్లుగా లేదు. మిక్కిలి తొందరపడి అని మాట వాడాడు కదా. మిక్కిలి తొందరపడి భయపడి తనకున్న ఆస్తిని 2 భాగాలుగా విడదీసి ఆస్తిని పంచి తన అన్నల దగ్గరికి పంపించాడు. కొంతమంది నుంచి పంపించాడు. పంపించడం మాత్రమే కాదు, 11వ వాక్యం కూడా చదువు. నా సహోదరుడైన యేసేవు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో భయపడుచున్నాను. అతడికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయుదునని సెలవిచ్చితేనే అనెను. ఇప్పుడేమో నువ్వు నన్ను ఏం చేసావు? అప్పుడు విస్తరిస్తానన్నావు, ఆశీర్వదిస్తానని చెప్పావు. ఇప్పుడు నా ఆశీర్వాదం, నా ఆస్తి కూడా ఎలా అయిపోయింది? ఇసుక రేణుల వలె, సముద్రం వలె నీవు నన్ను ఆశీర్వదించావు. ఇప్పుడు నాకేమైపోయిందంటే భయం పట్టుకుంది. ఇప్పుడు కొంతమంది కూడా ఎవడో నీతిహీనుడు ఒక మాట అన్నాడని కలవరపడిపోతుంటారు, భయపడిపోతుంటారు, భ్రమపడిపోతుంటారు. నీవు నీతిమంతుడివైతే, నీవు నీతిమంతురాలవైతే ప్రపంచంలో ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నా దేవుని కృప నీకు తోడయ్యుండును గాక. నా దేవుని కృప నీకు తోడయ్యుండును గాక. నీవు నీతిగా ఉంటే నా దేవుని సన్నిధి ఏ రోజు నిన్ను దాటిపోదు. నీవు నీతిగా లేకపోతే మనుషులకు భయపడాలి. ఎందుకు భయపడ్డాడు? వచ్చి నా ఆస్తిని, నా పిల్లల్ని, నా భార్యని చంపి ఆస్తి తీసుకెళ్ళిపోతాడేమోనని భయపడిపోయాడు. నీతిహీనుల ప్రజలు నీ ముందు మాట్లాడుతున్నారంటే నువ్వేమి మాట్లాడమాకు, మౌనంగా ఉండు. నా దేవుడు నిన్ను గణపరుచును గాక. కొంతమంది ఉత్తరంగాళ్ళు ఉంటారు. ఏడి ఉత్తరంగాడేడి రే ఉత్తరం. కొంతమంది ఉత్తరంగాళ్ళు ఉంటారు. చెడు సమాచారాన్నే మోసుకెళ్తారు తప్ప మంచి సమాచారాన్ని తేరు. ఆ రోజు ఏమని మాట్లాడాలి? నేను కలుసుకున్నాను అన్నాడా? నేను మీ అన్నను కలుసుకున్నానని అన్నాడా? కలుసుకున్నప్పుడు ఏం చేయాలి? అన్నయ్యన యేసేవుని అడగాలి. అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? 400 మందిని పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి సంగతి అని అడిగితే ఆ రోజు ఆ దూతకి చెప్పేవాడు, ఆ ఉత్తరంగాడికి చెప్పేవాడు, నా తమ్ముడు వస్తున్నాడు అయ్యా, యాకోబు వస్తున్నాడు, వాడిని కలుసుకుని ఇంతకాలం మేము విడివిడిగా దూరంగా ఉన్నాం. ఒక తల్లి రక్తాన్ని, ఒక తండ్రి రక్తాన్ని పంచుకున్నా మేము ఇంతకాలం దూరంగా ఉన్నాం. ఇప్పుడు నా తమ్ముడు వస్తున్నాడు, ఇప్పుడు నా తమ్ముడిని కలుసుకునేదానికి సంతోషంగా వెళ్తున్నాడని ఆ రోజు యేసేవు చెప్పేవాడే. ఇప్పుడు ఉత్తరంగాళ్ళ పని ఏంటంటే సమాచారం రాయిబారం మోసుకెళ్ళే వాళ్ళ పని. వాళ్ళు ఇంకా పచ్చి తెలుగులో ఏమంటారా? బ్రోకర్స్ అంటారండి. తెలీదా మీకు? అటు ఇటు మాటలు మోసేవాడిని బ్రోకర్లు అని అంటారు. బ్రోకర్లు
ఏ మాటకి నువ్వు భయపడవలసిన, కంగారు పడవలసిన అవసరం ఏమి లేదు. నువ్వు నీతిమంతుడివైతే, నీవు నీతిమంతురాలవైతే రాబోతున్న దినాలు నీకు మేలు జరుగును గాక. రాబోతున్న దినాలు మేలు జరుగును గాక. నా ప్రభు మీకు మేలు చేయును గాక. ఇప్పుడు ఏం చేశాడు? 21 సంవత్సరాలు కష్టపడి డబ్బులు, ఆస్తి, మంద 2 భాగాలు చేసి అవి తీసుకునే లోపు నేను పారిపోవచ్చు అనుకున్నాడు. కానీ అన్నా నన్ను క్షమించమని కాళ్ళ మీద పడదామనే మనసు లేదు. అంత మాత్రమే కాదు, వచ్చిన దూతలను కూడా నిలబెట్టి, వరే మా అన్న నీకేమన్నా చెప్పాడా అని అడగను కూడా అడగల. 400 మందిని వేసుకుని వస్తున్నాడు అనగానే భయపడి ఉన్న ఆస్తిని అంతా పంచిపెట్టేశాడు. ఈ సంవత్సరంలో చివరిలో ప్రభు చెప్తున్నాడు, ఇంతకాలం మీకు దూరం అయిపోయిన వాటిని బట్టి ఇక నా బ్రతుకు ఇంతే అని అనుకుంటున్నారేమో. ఏ మాత్రం కలవరపడొద్దు, భ్రమపడొద్దు, ఏ మాత్రం భయపడొద్దు. నీ స్థితిగతులు యేసయ్య మార్చునుగాక, నీ పరిస్థితుల్ని మార్చునుగాక. నువ్వు నీతిగా ఉండి చూడు, నువ్వు యథార్థంగా ఉండి చూడు, నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రభు ఇలా ఆకాశంలోంచి గమనిస్తూ ఉన్నాడు. ఆ దేశం మీదకి కోపం వచ్చి ఆ దేశంలో ఉన్న మనుషులందరినీ చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. చంపేద్దామని అనుకుని, ఎవడైనా నీతిమంతుడు కూడా పాపములను బట్టి ఎందుకు నశించిపోవాలి? ఈ గ్రామంలో నీతిమంతుడు కానీ, పరిశుద్ధుడు కానీ, భక్తి కలిగిన వ్యక్తి కానీ ఎవరైనా ఉన్నారేమో చూద్దాం అని అనుకుని ఆకాశం నుంచి తొంగి చూస్తే ఎవరు కనపడలేదు. దేవుడు తొందరపడి ఏమాత్రం నశింపజేయాల, ఏమాత్రం నశింప చేయకూడదు. ఇంకా దేవుడు గమనిస్తే ఆ తరములో నీతిమంతుడు ఒకడున్నాడంట. ఆదికాండంలో ఈ మాట ఉంటుంది. ఆదికాండంలో ఈ మాట ఉంటుంది. ఆ తరములో దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఒకడు కనపడ్డాడు. ఆ తరములో దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో ఆదికాండం 6వ అధ్యాయం 8వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడై, ఏంటి ఆ మాట లేదా? చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి, ఓడలోనికి ప్రవేశించండి. ఈ తరములో నీవే నీతిమంతుడివి. 7వ అధ్యాయం 1వ వాక్యంలో ఈ మాట ఉంది. 6వ అధ్యాయంలో 9, 10లోనేమో నోవాహు నీతిమంతుడై ఆ తరములో నిందారహితుడుగా ఉన్నాడంట. ఆ రోజుల్లో వాక్యం బోధించబడలేదు. ఆ కాలంలో ఎవరు నువ్వు నీతిగా ఉండు, భక్తిగా ఉండని తెలియపరిచిన వారు కూడా లేరు. కానీ ఆ తరములో కూడా, అజ్ఞాన కాలంలో, దేవదూతల కాలంలో, మనస్సాక్షి లేని కాలంలో, ధర్మశాస్త్రమే లేని కాలంలో కూడా నీతిని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కనుకనే దేవుడు ఇలా అంటున్నాడు, నీవును నీ ఇంటి వారు వాడలోనికి ప్రవేశించండి. ఈ తరములో నీవే నా దృష్టికి నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని దృష్టికి ఏ వ్యక్తి నీతిమంతుడుగా ఉంటాడో ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి కుటుంబాన్ని, వారి పిల్లలందరినీ ప్రభు రక్షించునుగాక. చేతులెత్తి చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. ప్రతి వారిని ప్రభు రక్షిస్తాడు. ఇక్కడ నేను బాగా గమనించిన మాట ఏంటంటే, నోవాహు భార్య నీతిమంతురాలని ఏమైనా ఉందా? వాళ్ళ పిల్లలు నీతిమంతులని ఏమైనా ఉందా? కానీ నోవాహును గురించి మాత్రమే రాశాడు. తన యజమానుడు నీతిమంతుడంట. అతన్ని బట్టి ఏం చేశాడు? ఇంటంతటిని ప్రభు ఇంటంతటిని కాపాడాడు. ఇంతమంది మనం కూర్చుని నేను నిలవబడి వాక్యం చెప్తున్నానంటే మన నీతి కాదు, కానీ మన కొరకు ఎవరో, నీ ఇంట్లో ఉంటున్న నీ భార్యనో, నీ ఇంట్లో ఉంటున్న నీ భర్తో, నీ ఇంట్లో ఉంటున్న నీ పిల్లలో ఎవరో నీతి మనల్ని కాపాడుతుంది. మన ధనం, మన బలం, మన జనం మనల్ని కాపాడట్లేదు. కానీ ఎవరో నీ కొరకు, నీ కుటుంబంలో ఎవరో నీతిమంతులుగా ఉండి నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు నీ కొరకు ప్రార్థన చేయించు ఉన్నారు కాబట్టి
నీ ఇంట్లో ఎవరో నీతిమంతులు ఉన్నారు కాబట్టే, నీ సంఘములో ఎవరో నీతిమంతులు ఉన్నారు కాబట్టే, నీ సేవకులు ఒకవేళ నీతిమంతులై ఉన్నారేమో కనుకునే నీవు కాపాడబడుతూ ఉన్నావు. ఆమేన్ అనండి గట్టిగా, ఆమేన్. ఆ రోజు నోవాహును బట్టి ప్రకృతిని కాపాడిన దేవుడు, ఆ రోజు నోవాహును బట్టి తన భార్య, తన పిల్లల్ని, తన కుటుంబాన్ని కాపాడిన దేవుడు, ఆ రోజు నోవాహును బట్టి ప్రకృతిలో ఉంటున్న పక్షులను, జలరాశులను, ఆకాశం మీద, భూమి మీద, భూమి క్రింద ఉంటున్న ప్రతి జంతువులను నోవాహును బట్టి కాపాడినట్లుగా ఇదిగో నా ప్రభు ఈ కరోనా కాలములో ప్రకృతి అంతయు వ్యతిరేకంగా మారిపోయిన ఎవరినో బట్టి నా ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. ఇక మీదట కూడా నా ప్రభు మిమ్మల్ని అందరినీ కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ఎవరో పరిశుద్ధుల ప్రార్థన బట్టి నా ప్రభు నిన్ను కాపాడుతూ ఉన్నారు. ఎవరో నీతిమంతులను బట్టి ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఎవరో నీతిమంతులు ఉన్నారు, నీ సంఘములో ఎవరో నీతిమంతులు ఉన్నారు, నీ దైవ సేవకులు నీతిమంతులు గనక నా ప్రభు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఇక మీదట కూడా నిన్ను కాపాడునుగాక. ఇంటిలో ఒక్క వ్యక్తి నీతిమంతుడుగా ఉంటే ప్రకృతినే కాపాడిన దేవుడు. ఇంటిలో అందరూ నీతిమంతులుగా ఉంటే రాబోతున్న దినాలలో ప్రపంచమంతటిని నా ప్రభు కాపాడునుగాక. ప్రపంచమంతటి నా దేవుడు కాపాడునుగాక. పలుకు గట్టిగా, ప్రపంచమంతటిని నా ప్రభు కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సామెతల గ్రంథంలో ఇలా రాయబడి ఉంటుంది, నీతిమంతులు పట్టణంలో ఉండుట పట్టణానికి క్షేమం, నీతిమంతులు గ్రామంలో ఉండుట గ్రామానికి క్షేమం, నీతి కలిగిన విశ్వాసి సంఘంలో ఉండుట సంఘానికి క్షేమం, నీతి కలిగిన దైవ సేవకుడు మీ గ్రామంలో సేవ చేయటం వల్ల సంఘానికి క్షేమం, నీతి కలిగిన వ్యక్తులు మనకి నాయకులుగా ఉండటం ద్వారా మనకి క్షేమము కలుగునుగాక. ఆమేన్. ఎక్కడ మాట? సామెతల గ్రంథం ఎంతమ్మా? 11వ అధ్యాయం 10వ వచనం చదువు. నీతిమంతులు వర్ధిల్లుట, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, పట్టణానికి సంతోషకరణం. భక్తిహీనులు నశించినప్పుడు, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును, ఉత్సాహధ్వని పుట్టింది. అయితే నీతిమంతులు బ్రతికి మన గ్రామాలలో, మన ప్రాంతాలలో, మన సంఘములో గనక నీతిమంతులు ఉంటే పట్టణానికి ఏం కలుగుతుందంట? సంతోషం కలిగిద్ది, క్షేమము కూడా కలుగుతుంది. కనుక నీతిమంతులు రాబోతున్న దినాల్లో మన సంఘంలో అనేక నీతిమంతులు లేపబడును గాక, అనేకులు నీతిమంతులుగా దేవుడు లేపును గాక. ఉచితంగానే అనుగ్రహించబడింది. ఈ ఉచితమైన నీతిని కాపాడుకుని అనేక మంది నీతిమంతులుగా సంఘములో దేవుని కొరకు లేపబడుదురు గాక. నీతిమంతులంటే రాజీ పడని బ్రతుకు, నీతిమంతులంటే రాజీ పడని బ్రతుకు, నీతిమంతులంటే లొంగిపోని జీవితం, నీతిమంతులంటే ధైర్యంగా దేవుని కొరకు నిలబడే బ్రతుకు. నేను, నీవు, మనము నీతిమంతులుగా ఉంటే రాబోతున్న దినాల్లో ఈ సంఘపు సరిహద్దులను ప్రభు మార్చునుగాక. ఇగో డిసెంబర్ నెల, ఈ నెల మొదటి వారం కదా, దేవుని చిత్తమైతే ఈ సంఘంలో అందరూ నీతిగా, భక్తిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉన్న దానితో సరిపెట్టుకుని యథార్థంగా ఉండండి. మరలా వచ్చే డిసెంబర్ సంవత్సరానికి ఇగో ఇటు పక్కకు మరలా రేకులు దించుతాం. ఆమేన్, ఆమేన్. మీరు నీతిగా ఉండి చూడండి, ఎక్కడున్నా సరే దేవుడు నా నీతిని చూస్తున్నాడని యథార్థంగా ఉండి చూడండి. ఈ సంఘ సరిహద్దులు మాత్రమే కాదు, మీ కుటుంబ వ్యవస్థలను కూడా ప్రభువు మార్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. నిజంగా నీతిగా ఉన్నవాడు ఎక్కడ ఎవరికి రాజీ పడ్డు. ఇలా ఉంటుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఎప్పుడు ఉంటాడు ఒక మనిషి? ఏ తప్పు లేనప్పుడు, ఏ బలహీనత లేనప్పుడు, ఏ అబద్ధము లేనప్పుడు, ఎవడి దగ్గర పడితే వారి దగ్గర మాటలు మార్చనప్పుడు, ఒకేలాగా మనం ఉన్నప్పుడు ధైర్యంగా, నీతిగా, హుందాగా నిలబడగలం. అట్టి జీవితాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక.
ఆమేన్. నీతిగా ఉంటే ఏం జరిగిద్ది? ఒకటి, నీవు ప్రతి ఉగ్రతలోంచి తప్పించబడి కాపాడబడటమే కాదు, నీతిగా ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? నీవు నేను నీతిగా ఉంటే నిన్ను చూసే ప్రతి ఒక్కడు ఎట్ట చూడస్తాడో చెప్పనా? తలక ఎత్తి చూస్తాడు తప్ప తల దించి చూడడం. మనం నీతిగా ఉంటే తలెత్తి చూస్తారు ప్రతి ఒక్కరు మనల్ని. అందుకని నీతిమంతుల గురించి కీర్తన గ్రంథం 92వ అధ్యాయంలో ఇలా రాస్తాడు. ఏమని? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవవేయుచు ఉన్నారు. అంతటితో ఆపలేదు, వారు లెబానోనులోని దేవదారు వృక్షముల వలె ఎదుగుతారు. మరలా ఆపలేదు, మరలా కొనసాగించాడు. ఏమని? వారు దేవుని మందిరములో నాటబడతారు. మనం నీతిగా ఉంటే, ఇప్పుడు ఏదన్నా చెట్టును చూడాలంటే మనం ఎలా చూస్తామా? చూడం కదా. అది కాకుండా ఏం చెట్టు గురించి రాశాడు అక్కడ? ఖర్జూర వృక్షం. ఖర్జూర వృక్షాలంటే ఎత్తుగా ఉంటాయి. అంటే మన ఆత్మీయ జీవితాన్ని, లేకపోతే మనల్ని మనం నీతిగా ఉంటే మనం చూసే వాళ్ళందరూ వాడా అని అనరు. వాళ్ళ చాలా బాగున్నారండి వాళ్ళు. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు చాలా ఆత్మీయులుగా మారారు. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు పెట్టే స్థితికి దేవుడు తెచ్చాడు. నీతిగా నీవుంటే ప్రతిరోజు నేను నీతిగా ఉన్న కారణాన్ని బట్టి అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మనల్ని గణపరచునుగాక, ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. అంత మాత్రమే కాదు, ఎలా ఉంటాడంట? లెబానోనులోని దేవదారు వృక్షం వలె. ఏదో కొండను కూడా వాడినట్టు ఉంటాడు అక్కడ. ఆ మాటలు ఒకసారి చదవండి, ఒకసారి చదవండి. 92వ అధ్యాయం, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12వ వాక్యం నుంచి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వువేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా ముసలితనములో కూడా నీతిమంతులు ఇంకా చిగురు పెట్టుచుందురు. చిగురు పెడతా ఉంటారు. సారము కలిగి పచ్చగానుందురు. సారము కలిగి పచ్చగానే ఉంటారు. వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఎవరి గురించి మాట్లాడాడు? నీతిమంతుల గురించి. రంగు వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది తెల్లంట్రుకులు వస్తే నల్ల రంగు వేసుకుంటూ ఉంటారు. ఏం నవ్వుతున్నారండి? స్త్రీలు కూడా, మీరు కూడా వేస్తున్నారా? తెల్లగా అయిపోయినాయి అని చెప్పి నల్ల పెయింట్ వేస్తుంటారు. చిగురు పెట్టడం అంటే కలర్ వేసుకోవటం కాదు, పెయింట్ వేసుకోవటం కాదు. చిగురు పెట్టడం అంటే నువ్వు ముసలితనంలో ఉన్నా సరే, నేను నీతిమంతులుగా ఉంటే మనల్ని అందరూ తలెత్తి చూసేటట్లుగానే దేవుడు ఆశీర్వదించును గాక. కానీ మనం మేలు అనుభవించేటప్పుడు కొంతమంది, చెప్పాను కదా, కొన్ని దోతలు తిరుగుతుంటాయి. సమాచారాన్ని ఉత్తరంగాళ్ళు కొంతమంది తిరుగుతుంటారు. మంచి విషయాలు అసలు తీసుకెళ్ళరు. ఇదిగో మీ అన్న వస్తున్నాడు 400 మందిని వేసుకుని. ఇప్పుడు యాకోబుకి భయం పట్టుకుంది. చంపేస్తాడు, నా భార్యలను చంపేస్తాడు, నా పిల్లల్ని చంపేస్తాడు, ఆస్తి తీసుకెళ్ళిపోతాడు, ఇక మొత్తం వాడు దోచుకుని వెళ్ళిపోతాడని భయపడి తనకున్న ఆశీర్వాదాన్ని అంతటిని 2 భాగాలుగా విడదీశాడు. ఈ నెలలో విశ్వసించి చూడు, రాబోతున్న సంవత్సరంలో నా దేవుడు నిన్ను గణపరుచునుగాక, నా ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక, ఒక ఉన్నతమైన స్థితిలో నా ప్రభువు నిలవబెట్టునుగాక. ఒకవేళ నీతిని వదిలేస్తే జరిగే నష్టం ఏంటో కూడా ఒక మాట చెప్తా. నీతిని వదిలిపెడితే జరిగే నష్టం ఏంటో కూడా చెప్తా. కొంతమంది ఇది నిజమా కాదా అని కూడా ఆలోచించరు. ఇది నిజమా కాదా అనేది కూడా ఆలోచించరు. వాస్తవంగా ఎందును బట్టి ఇలా మాట్లాడారని కొంచెం కూడా వివేచన, జ్ఞానం కూడా ఉండదు, ఆలోచించరు. అలాంటి వ్యక్తి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చూపిస్తా. గాడిదలు కాసుకునేవాడిని ప్రభు పిలిచి నిన్ను రాజుగా చేస్తానురా అని చెప్పాడు. రాజుగా అభిషేకించాడు. సౌలు ఒక ఉన్నతమైన స్థానానికి, స్థితికి వచ్చేసాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకి 3 రాజులుగా పరిపాలన చేశారు. ఒకటి సొలొమోను, మొదటిగా సౌలు, రెండోదిగా దావీదు, మూడవదిగా సొలొమోను. వీళ్ళు 3 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. రాష్ట్రమంతయు, దేశమంతయు, ప్రపంచమంతా వీళ్ళే రాజులు.
ఆ తర్వాత దేవుడు మాట వినని కారణాన్ని బట్టి 10 గోత్రాలుగా విడదీసి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాజు చొప్పున నియమించడం జరిగింది. ఇది చాలా పెద్ద చరిత్ర. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ తర్వాత మొట్టమొదటిగా నిలబెట్టిన సౌలుని ఎందుకు పనికిరాని వాడిని రాజుగా చేసి కూర్చొని పెడితే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు, స్థానాన్ని ఇచ్చాడు, స్థాయిని ఇచ్చాడు, అంతా ఇచ్చాడు. కాకపోతే దేవుణ్ణి మర్చిపోయాడండి. 40 సంవత్సరాలు ఉన్నాడు, కానీ దేవునికి ఇష్టానుసారంగా సేవ చేసింది 2.5 సంవత్సరాలు మాత్రం. అంటే దేవునికి ఇష్టం లేకుండా సింహాసనం మీద కూర్చున్నాడు, కానీ 77.5 సంవత్సరాలు దేవునికి విరోధంగానే పరిపాలన చేశాడు. నీతిని వదిలిపెడితే 3 విషయాలు చెప్తాను. తనకి నెమ్మది ఉండదు, తనతో ఉన్నవారికి నెమ్మది ఉండదు. ఇంకోటి, దేవుని చిత్తాన్ని మర్చిపోతాడు. తనకి నెమ్మది ఉండదు, తనతో ఉన్నవారికి నెమ్మది ఉండదు, దేవుని చిత్తాన్ని కూడా 3 విషయాలు మర్చిపోతాడు. కూర్చోబెట్టిన దేవుడిని మర్చిపోయాడు. కొంతకాలం అయింది. సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడి, ఇదిగో పలానా దేశం మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఉన్న పశువులను కానీ మందలను కానీ మనుషులను కానీ ఎవరిని ఉంచొద్దు, అందరిని చంపేయమని చెప్పాడు. నీతిహీనమైన పని ఏం చేశాడు సౌలు? అందరిని చంపి కొన్ని ఎద్దుల్ని, బలమైన వాటిని దాచిపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కొంతమంది మనుషులను కూడా పక్కన పెట్టాడు. రెండో విషయం చెప్తాను. నీతిహీనమైన పని ఏం చేశాడు? పలానా చోటకు వెళ్ళు, నేను వస్తాను, అక్కడ గొర్రె పిల్లని నేను వచ్చి అర్పణగా అర్పిస్తాను, నువ్వు అంతవరకు అక్కడే ఉండమంటే ఆ పని కూడా చేయాల. ఉన్నంతసేపు ఉండి ఏం చేశాడు? సమూయేలు ప్రవక్త రావటం ఆలస్యం అవుతుంది అని చెప్పి కత్తి తీసుకుని అతని చేతులతో అతనే గొర్రె పీక కోసి బలిపీఠం మీద పెట్టాడు. ఆ తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చాడు. ఏంటంటే జనులు వెళ్ళిపోతున్నారని, అందుకని బలి అర్పించానని అన్నాడు. ఎద్దుల స్వరం ఏంటి వినబడుతుందంటే, నీ దేవునికి బలిగా అని మాట్లాడాడు. 3వ అవకాశం దేవుడు ఇచ్చాడు. ఏమని? ఇగో నువ్వు దేవుని చిత్తానుసారంగా లేవు, నిన్ను వదిలిపెట్టి దేవుడి చిత్తానుసారమైన మనిషి కొరకు యెహోవా ఆత్మ వెళ్ళిపోతుందంటే ఏం చేయాలి? బ్రతిమిలాడుకోవాలి కదా, ప్రాధేయపడాలి కదా, కాళ్ళు పట్టుకోవాలిగా. ఆ పని కూడా చేయాలి. నీతిహీనమైన పనులు చేసిన కారణం బట్టి తనకి నెమ్మది లేదు, తనతో ఉంటున్న వారికి కూడా నెమ్మది లేదు. ఇక ఎంగేది వనంలో దావీదు ఉన్నాడంటే అక్కడ పోతాడు. లెబానోను పర్వతం మీద ఉన్నాడంటే అక్కడ పోతాడు. ఇదిగో పలానా గృహలో దావీదు సమూహం దాగి ఉన్నారంటే అక్కడికి వెళ్తాడు. ఎక్కడ దావీదు ఉంటే అక్కడికి. అతనికి నెమ్మది లేదు, తనతో ఉన్న సైన్యానికి కూడా నెమ్మది లేదు. నీవు నీతిహీనమైన పనులు చేస్తే, నేను నీతిహీనమైన పనులు చేస్తే, నీతి మన జీవితంలో జరిగించబడకపోతే మన కుటుంబంలోనైనా మన జీవితంలోనైనా నెమ్మది అనేది ఉండదు. నెమ్మది అనేది ఉండాలి అంటే ప్రభు మనకి ఏదైతే చెప్తాడో అది మనమందరము జరిగించుదుముగాక. ఆమేన్. ఈ 37.5 సంవత్సరాల్లో సౌలు ఎక్కడైనా ఏడ్చి మోకరించి ప్రార్థన చేసినట్టుగా ఉందా? ఎక్కడ లేదు. దేవుడు ఏం చెప్పాడు? నీకు, నీ సంతానానికి, నీ పిల్లలకి ఈ సింహాసనాన్ని ఇస్తానని దేవుడే ప్రమాణం చేశాడు సౌలుతో. కానీ సౌలు చేసిన నీతిహీనమైన పనులను బట్టి తనకి లేదు నెమ్మది, తనతో ఉన్న జనాలకి లేదు. రాత్రి మగలు దావీదు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దావీదును చంపుదామనే పనిలో ఉన్నాడు తప్ప, దావీదు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దావీదును చంపేద్దాం అనే పనిలో ఉన్నాడు. కానీ దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాలో బలహీనత ఉన్న కారణాన్ని బట్టే కదా, నాలో బుద్ధిహీనత ఉన్న కారణాన్ని బట్టే కదా, నాలో అజ్ఞానం ఉన్న కారణాన్ని బట్టే కదా దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. పోనీ అని అనుకున్నాడా? అనుకోలా. ఎక్కడుంటే అక్కడికి దావీదు కూడా ఇలా అంటాడు, ఎందుకు నన్ను తరుముతున్నావు, ఎందుకు నా వెంట పడుతున్నావు, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు? ఎక్కడికి వెళితే అక్కడికి జనము అతని వెంట పడుతూనే ఉన్నారు. కానీ దేవుడు అతన్ని దాచిపెట్టుకుంటు. నిజంగా నీతి లేకపోతే ఏం జరిగింది? సమూయేలు రాసిన మొదటి గ్రంథం చివరి అధ్యాయంలో 2-3 వాక్యాలు, చివరి అధ్యాయంలో 2-3 వాక్యాలు పైకి చదివితే, నీతి లేని కారణాన్ని బట్టి బైబిల్ చరిత్రలో ప్రపంచంలో కట్టెల మీద కాల్చిన వ్యక్తి సౌలే. కట్టెల మీద కాల్చేశారు.
కాల్చేటప్పుడు కూడా తలకాయ లేదు, మొండి మాత్రమే ఉంది. ఆ తలకాయ నరికి ఒకడు తీసుకెళ్ళిపోయాడు. భయంకరమైన పరిస్థితి. ఒక రాజుకి 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు చివరి దినాలు ఇలా ముగిశాయి. ఎందుకు? నీతిని మర్చిపోయి, దుర్నీతిని ప్రేమించి, ప్రభు చిత్తాన్ని మర్చిపోయిన కారణాన్ని బట్టి. ఒకవేళ ప్రారంభంలో ఎలాగైనా ఉన్నా నీతిగా జరగకపోతే, నీతిని విచారించి చేయకపోతే, నీతిగా జీవించకపోతే, నీతిమంతులకి నష్టం కలుగ చేస్తే ముగింపు ఆశీర్వాదకరంగా పొరపాటున ఉండనే ఉండదు. దైవజనులు యేసన్న గారు చెప్పిన మాట, చివరిలో ఆయన చనిపోయి ఇంక ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు వీల్ చైర్లో యేసన్న గారిని గవర్నమెంట్లో ఉంటున్న సేవకులు మీటింగ్కి తీసుకొచ్చారు. ఆయన ఇలా చెప్పాడు, అందరికీ చేతులెత్తి దండం పెట్టి నన్ను క్షమించమని చెప్పి, మిమ్మల్ని ఏమైనా బాధ పెడితే నన్ను క్షమించమని చెప్పి ఒకే ఒక్క మాట, నేను మీ కొరకు అన్నీ సంపాదించి పెట్టా, జాగ్రత్తగా సేవ చేయండి, ఎవరిని పోగొట్టుకోవద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, జాగ్రత్త అని చెప్పి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే నీతిమంతుల విషయంలో మనం ఏదైనా నష్టం కలుగు చేస్తే దేవుడు ఒప్పుకోడు. కావాలంటే మీరు చూడండి, నీతిమంతుడైన హేబేలు విషయంలో వాళ్ళ అన్న అపకారం చేశాడు. దేవుడు ఏం చేశాడు? దేశదిమ్మరుడని ఒక ముద్రేసి వదిలేశాడు. పిల్లలు పుట్టలేదా? పిల్లలు పుట్టారు, పెళ్ళయింది, అంతా జరిగింది. కానీ వాడు బ్రతికిన కాలం అంతా దేశదిమ్మరే, ఎక్కడ స్థిరముగా ఉన్నవాడు కాదు, దేశదిమ్మరగా తిరుగుతూ ఉండేవాడు. నిజంగా నీతిమంతులుగా మనం ఉండి నీతిని మనం కాపాడుకుంటే మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదించునుగాక. రాబోతున్న దినాల్లో దేవుడు మేలు చేయునుగాక. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని చెప్తాను, బైబిల్ నుంచి ఆ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. మరలా చదువు. బంధకములలో పడియుండియు బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, మీ కోటలో మీరు మరలా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని, రెండంతలుగా ఆయన మనకి మేలు చేస్తాడని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. బాగా ఆలకించండి. దేవుడు రాబోతున్న సంవత్సరంలో 2021వ సంవత్సరంలో మీ అందరికీ మేలు చేయును గాక. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, రెండంతలుగా దేవుడు మీకు మేలు చేయను గాక అని చెప్పండి. చెప్పరేంటి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అంటే ఇక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు మేలు జరిగితే నాకు కూడా మేలు జరిగినట్టే. ఆమేన్. మీకు మేలు జరిగితే సంఘానికి కూడా మేలు జరిగినట్టే. ఆమేన్, ఆమేన్. ఎలాగో రెండంతలుగా దేవుడు మేలు చేయను గాక. అన్నీ ఇక దేవుడే మేలు చేశాడని కనపడిన ప్రతి చోట ఇక తందన దేవతాదన అన్నమాకండి. ఆయనే మేలు చేస్తాడు, మనకి రెండంతలుగా మేలు చేస్తాడు. ఎప్పుడు? ఒక మాట చెప్పాను, నీతిమంతులుగా ఉంటే మేలు. రెండో మాట చెప్తున్నాను, ఎలా ఉంటే? నిరీక్షణ గలవారుగా మనం ఉంటే, నిరీక్షణ గలవారిగా ఎదురు చూస్తే, ఎదురు చూచిన వ్యక్తులకి దేవుడు ఏం చేయబోతున్నాడంట? రెండంతలుగా మేలు. ఎక్కడ పడిపోయి ఉన్నారు? ఒకసారి తలల పైకి ఎత్తి నా మాటలు బాగా ఆలకించండి. మీరేదైనా బంధకాల మధ్యలో ఉన్నారేమో, మీరేదేమైనా కన్నీళ్ళలో ఉన్నారేమో, ఏదైనా చిక్కు సమస్యల్లో కత్తబడిపోయిన వారై, బంధించబడిపోయిన వారై అనేక సంవత్సరాల నుంచి వేధించబడుతూ ఉన్నారేమో. నా దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు, మీ కోటల్లో మీరు మరలా ప్రవేశించుదురుగాక, మరలా మీ నగరంలో సంతోషంగా మీరు ప్రవేశించుదురుగాక. నా దేవుడు రెండంతలుగా మేలు చేయునుగాక. అంటే మనకేముండాలి? నిరీక్షణ. నిరీక్షణ అంటే దాని అర్థం ఏంటి? ఎదురు చూపు.
నిరీక్షణ అంటే ఎదురు చూడటం. నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో ఆరోగ్యాన్ని ఇస్తాడు, నా దేవుడు నా సేవని ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితికి, స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. ఈ మాట ప్రభు మీ జీవితాల్లో అక్షరాలుగా నెరవేర్చునుగాక. ఆమేన్. చాలామంది చేసే పని ఏంటంటే నిరీక్షణ ఉండదు, ఎదురుచూపు ఉండదు. నిరీక్షణ లేదు, ఎదురుచూపు లేదు. నిరీక్షణ, ఎదురుచూపు ఏ వ్యక్తికి అయితే ఉంటుందో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించును గాక. పలకరేంటి గట్టిగా, చెప్పరేంటి గట్టిగా ఆమేన్. చెప్పండి కొంచెం గట్టిగా ఆమేన్. చెప్పరేంటి, చేతులెత్తి చెప్పండి ఆమేన్. మీరు చేతులు ఎత్తితేనే బాగుంటారు, దేవదూతలాగా ఉంటారు, లేకపోతే దెయ్యాల్లాగా కనపడతారు. నాకు గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తి. చూడండి ఎంత దేవదూతలాగా కనపడుతున్నారు చక్కగా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. అటు తీరా బలహీనుడా, అటు తీరా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన మనకున్న ప్రతి బంధకాల నుంచి నా ప్రభు విడిపించును గాక. ఇప్పుడు మనకేముండాలి? నిరీక్షణ, ఎదురు చూడాలి. కొంతమందికి పాపం ఏముండదు. ఈ సంవత్సరం వాగ్దానం తీసుకుని నీకు తోడై ఉంటాను అన్నావు కదా తండ్రి, నన్ను ఆశీర్వదించలేదేంటయ్యా. ఎదురు చూద్దాం, ఎదురు చూద్దాం. మనల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు ఆయన? మనల్ని కాకపోతే ఎవరిని దీవిస్తాడు ఆయన? ఇక్కడ కూర్చున్న మనం అందరం మామూలు మనుషులమా? ఆయన రక్తం చేత కడగబడిన జనులు. ఆమేన్. మనల్ని కాకపోతే ఎవరిని ఆశీర్వదిస్తాడు ఆయన? కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించేదానికి, మన ఆత్మీయతని చూచేదానికి దేవుడు కొంచెం ఆలస్యం చేస్తాడు. అంతలోకి ఇక ఎట్ట అయిపోయిందని అనకూడదు. కొంతమంది ఎవరికి చెప్పరు, ముసుకేసుకుని ప్రభువా ఏంటి ప్రభు నా జీవితం ఆయనా, వాళ్ళందరూ బాగున్నారు తండ్రి, నా పరిస్థితి అని అనుకో. ఏమనుకో మాకు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నిజంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్ని సంవత్సరాలు నడిపించాడు అరణ్యంలో? ఎందుకు నడిపించాడు? ద్వితీయోపదేశకాండలో ఏముంటుందంటే, ఆయన వారిని అణిచి దేవుని గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకునేదానికి 40 సంవత్సరాలు పట్టిందంట. మనం దేవుడు వెంటనే, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళంగానే జగన్మోహన్ రెడ్డి మీ దాంట్లో కనుక టిక్ అని ఒకటి ఏదో నొక్కి డబ్బులు వచ్చినట్టుకో 10,000, ప్రభువా దేవా నీకు స్తోత్రం తండ్రి ఇచ్చావు అసలు. అదే కనుక ఇచ్చిన వాటిలన్నింటిలో మళ్ళీ వెనక్కి ఇవ్వాలి ప్రజలారని ఒక ఫోన్ వచ్చింది అనుకో, ఆ మాట వస్తుంది. ఇక ఇచ్చినవన్నీ మరలా వెనక్కి ఇవ్వాలని కనుక జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి కనుక ఫోన్ వచ్చింది అనుకో, ఎట్లుంటుంది? గుండె అంతా నీరు గారిపోయినట్టు అయిపోయింది. మన దేవుడు కూడా అంతే. కొన్నిసార్లు ఇక అప్పుడు బయటపడతాయి. జిందాబాద్ అన్నవాడు దౌర్భాగ్యుడు అంటుంటాడు. బాగా ఇష్టంగా తీసుకున్నవాడు అప్పుడు తిడుతుంటాడు. నిజంగా మన దేవుడు ద్వితీయోపదేశకాండంలో అణిచి నన్ను గురించి ఏమనుకున్నారు తెలుసుకోవాలని దేవుడు అరణ్యంలో నడిపించాడంట. నీ స్థితిని ఇప్పుడు చూసి నువ్వు ఏమాత్రం నిన్ను ద్వేషించుకోవద్దు. నీ స్థితిని చూసి ఏమాత్రం కలవరపడద్దు. మనం ఆరాధన చేయుచున్న దేవుడు పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన దేవుడు. ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను ఘనపరచగలిగిన దేవుడు ఒకే ఒక్క దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిరీక్షణ, ఎదురు చూపు కావాలి నీకు. కొన్నిసార్లు ఇబ్బంది పెడతాడు, రోగం పెడతాడు, బాధ పెడతాడు, కష్టం పెడతాడు, కన్నీరు పెడతాడు. ఎదురు చూడు. కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట ఆయనే మనల్ని పూర్ణులుగా చేసేస్తాడు. ఆయనే మనల్ని ఆశీర్వదించి ఉన్నతమైన మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తాడు. నిజంగా ఎదురు చూపు కావాలి. చాలామందికి పిల్లలు లేకపోతే ఇక దేవుడి మీద మామూలుగా ఉండదు కోపం. ఎందుకు ఇవ్వట్లా? ఆయన ఏదో ఎందుకు ఇవ్వట్లేదాయా? ఇస్తాడు, ఆగు, కంగారు పడ మాకు. దేవుడు నీకు అన్నీ చేస్తాడు. ఆమేన్. ప్రభుత్వం ఏముంది? 5 సంవత్సరాలకు ఒకరు వస్తుంటారు, పోతుంటారు. మనం ఆరాధన చేయించిన దేవుడు భూమి ఆకాశములు సృజించబడినప్పటి నుంచి ఉన్నాడు. ఎందుకు? నీకు నాకు మనందరికీ
రెండంతలుగా మేలు చేసేదానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే ఎదురు చూడాలి. మనం ఎదురు చూస్తే దేవుడు గొప్ప కార్యం చూస్తాడు. 2 భార్యాభర్తలు ఉన్నారు, బైబిల్లో ఉన్న విషయం. 2 భార్యాభర్తలు ఉన్నారు. వివాహమై చాలా కాలం అయిపోయింది, పిల్లలు లేరు. ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఎంత ప్రార్థన చేసినా సరే జరగట్లా. బాగా ఆలకించండి. దేవుణ్ణి ఏదైనా మనం అడిగి ఆయన దగ్గర మనం పొందుకోకపోతే ఏం చేస్తాం? ఇక మరలా అడగం, దేవునికి కూడా మనం ఏమీ ఇవ్వం. ఆయన మనకి ఏదన్నా ఇస్తే తీసుకొచ్చి ఇస్తారు, కానీ ఆయన మనకి ఇవ్వటం ఆపేశారనుకో, ఇస్తారా? ఎవరో చాలామంది ఎవరో ఇస్తే ఇస్తారు, కానీ ఇవ్వకుండా దేవుడు ఆపితే ఎవరు. కానీ వీళ్ళ గురించి చాలా చక్కగా ఎవరు రాయబడిందో తెలుసా? వాళ్ళకి నియమించబడిన సమయం ప్రకారంగా ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. చాలా కాలం తర్వాత దేవుడు ప్రత్యక్షమై, దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో నీ భార్య గర్భవతి అయితే పిల్లలు పుడతారు, నువ్వేమాత్రం కలవరపడద్దు, కంగారు పడద్దు, నీ భార్య గర్భవతి అయితే అని చెప్తే, అది ఎలా జరిగిద్దాయా? నా భార్య ముసలాం అయిపోయింది, ఎలా జరిగిద్ది? దేవుడు వచ్చి దేవుని దూత వచ్చి చెప్తాడు, రే జరిగిద్దిరా బాబు, జరిగిద్ది, నా మాట నువ్వు జరిగిద్ది, ఇంతకాలం ఎదురు చూసావు, జరిగిద్ది, దేవుడు చేస్తాడు. ఆ తర్వాత ఇంట్లో ఎడ జరిగిద్ది ఎట్లాగైనా దేవుడు చేస్తాడు, అంతే. ఆమేన్. పోయిన వారం మనం ప్రార్థన చేసాం. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం ద్వారా కానీ దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేశాం. జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్య మీరు చూసారా? శీతాకాలం సమావేశాలు చూసారా? నేను చూసా. ఆ సమావేశాల్లో చెప్పాడు, మొలకొచ్చిన విత్తనాలను కూడా డబ్బులు ఇచ్చి తీసుకుంటామని చెప్పారు. పడిపోయిన పంటకి నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. మనం ఆరాధన చేసే దేవుడు ఎవరంటే ప్రభుత్వాన్ని కూడా మార్చగలిగిన దేవుడు ఆయన. నీ కోసం నా కోసం శాస్త్రాలను కూడా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధన చేయుచున్న దేవుడు. ఆమేన్, ఆమేన్. కాకపోతే నువ్వు ఆయన నమ్మాలి. వీరికి దేవుడు చెప్తే, దేవదూత చెప్తే ఎలా కుదిరిద్దయ్యా? దేవుడు ఒక మాట అన్నాడు, ఈ కార్యం జరిగేంత వరకు, నీ కార్యం జరిగేదాకా నువ్వు మాట్లాడవు. నీకు అప్పటి నుంచి నోరు మాటలు రావట్లా, మోగుడైపోయాడు. ఇంటికి వచ్చి వాళ్ళ భార్యతో చెప్తున్నాడు, అమ్మాయి అనేవాడు, ఇప్పుడు అమ్మాయి అట్లా అంటున్నాడు. ఏంటయ్యా, ఏంటి, ఏమైంది, మాట్లాడలేదంటే దేవదూత వచ్చింది. మీకు అర్థపడడానికి ఎలా చెప్తున్నా, ఆయన మోగోడు కదా పాపం, దేవదూత వచ్చింది, పైనుంచి వచ్చింది, ఏదో మొత్తానికి ఆయన భాషలో ఆయన చెప్తున్నాడు. పైనుంచి వచ్చింది, మాట్లాడింది, ప్రత్యక్షమైంది, పిల్లలు పుడతారని చెప్పింది. మరి నీ నోరు ఎందుకు పడిపోయింది? అది ఎలా కుదిరిద్ది అని అడిగాను దేవదూతని. అది ఎలా కుదిరిద్ది? లోకాసువార్తమాలు ఉంటాయి కదా మాటలన్నీ, ఎలా కుదిరిద్ది అని అడిగాను. మరి ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు నోరు మూసాడు. ఇప్పుడు మోగోడు అయిపోయాడు. ఎన్ని రోజులు 10 నెలల 9 నెలల మోపిల్లడు పుట్టాలంటే ఎన్ని నెలలు? 9 నెలలేనా? మీరు ఎవరు కనలేదా ఏంటి? మీకు తెలియట్లా? 10 నెలలు 9 నెలలమ్మా, 9 నెలలు మోగోడైపోయాడు. ఇది ఏం మాట్లాడట్లా. నిజంగా ఒక విషయం చెప్పనా మీకు, ఎంత బాగుందో తెలుసా ఆ మాట? మోగోడైనా సరే దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మానలేదండి. ఒకసారి చప్పిట్లు కొట్టండి ఆ భక్తుడికి, గట్టి కొట్టండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మోగోడైనా సరే, నోరు లేనోడైనా సరే భక్తిని ఆపలా. ఎక్కడ ఏమాత్రం భక్తిని మాత్రం ఆపలేదు. తనకి నియమించబడిన క్రమము చప్పున ప్రతిరోజు ధూపం వేయటానికి, అనగా ప్రార్థన చేయటానికి మందిరానికి వెళతానే ఉన్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేయటానికి మందిరానికి వెళతానే ఉన్నాడు. గాబ్రియేలుతో వచ్చి మాట్లాడితే ఎనని కారణాన్ని బట్టి మోగోడు అయిపోయినా సరే ప్రతిరోజు తనకివ్వబడిన క్రమం చప్పున దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో
ప్రతిరోజు నైవేద్యం అర్పిస్తూనే ఉన్నాడు. మీకు అర్థం అవటానికి చెప్తాను, ఆ తర్వాత చదువుకోండి. లోకాసువార్తమానం 1వ అధ్యాయంలో ఆ మాట, లోకాసువార్తమానం 1వ అధ్యాయంలో 7వ వాక్యం నుంచి చదివితే అక్కడ ఉంటుంది. జకరియా, ఆమె పేరు ఎలిజబెత్, వీళ్ళకే కదా పుట్టింది ఆ భక్తుడు. ఎవరో యోహానయ్య గారు వీళ్ళకేగా పుట్టింది. యేసు ప్రభుకి బాప్టిజం ఇచ్చే ఉన్నతమైన వ్యక్తి వీళ్ళ గర్భంలో నుంచే వచ్చాడు. ఎంత జరుగుతున్నా సరే మొగబోయినా తన తరగతి 8వ వాక్యంలో తనకివ్వబడిన తరగతి క్రమం చొప్పున దేవుని యొద్దకి వెళ్ళి యాజక ధర్మం జరిగిస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు మనకి ఏదైనా దేవుడు ఇవ్వకపోతే ఇక దేవుడి మందిరంలో మోకరించం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం, బ్రతిమిలాడదాం అనే సెక్షనే ఉండదు. ఇంతకాలం చేసి ఆయన ఇవ్వలేదు, ఇక ప్రార్థన లేదు, కీర్తన లేదు. చాలామంది రోడ్ల మీద తిరుగుతుంటారు. అన్న మీరు మందిరానికి రావట్లేదు ఏంటంటే, మేము అడిగామన్నా ఒకటి దేవుడు ఇవ్వలేదు అందుకే తిరుగుతున్నాం. అంటే ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు వద్దా నీకు? కొన్నిసార్లు నీ యొక్క నిరీక్షణని, నీ యొక్క ఎదురు చూపుని, నీ యొక్క విశ్వాసాన్ని, మన యొక్క భక్తిని కూడా పరీక్షిస్తాడు దేవుడు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు, నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించునుగాక, నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించునుగాక, నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. కొంతమందికి ఎదురు చూచేది ఉండదు, తొందరపడి కొంతమంది చెప్పచ్చో లేదో తెలియదు కానీ మీకు అర్థం అవడానికి చెప్పాలి, తప్పదు. ఆయన అంటే భలే ఇష్టం నాకు. ఒక పార్టీ పెట్టాడు, పార్టీ పేరు చెప్పాలే, ఒక పార్టీ పెట్టాడు విజయవాడలో రాజు యువరాజు సినిమా హాల్లో ఆడే వాళ్ళ సినిమాలు మామూలుగా ఉండేవాడు కాదు. మధ్యలో పాట వచ్చిందంటే పేపర్ ఇచ్చి ఎగరేసి ఏయ్ అంటుండేవాడు. మామూలుగా కాదు. ఇక వాడు ఏ షర్ట్ వేస్తే అదే, ఏ ప్యాంట్ వేస్తే అదే, ఇక మామూలుగా ఉండేది. తెలంగాణ విడిపోక మునుపు పెట్టాడు పార్టీ. అర్థమైందా మీకు? మీకు అర్థమైతే చాలే. కొన్ని రోజులకి తెలంగాణ విడిపోయే ముందు ఏం చేశాడు, తన పార్టీని తీసుకెళ్ళి వేరే పార్టీలో విలీనం చేశాడు. ఆ రోజులు జనాలు అనుకున్నది అంతా ఏంటి, కొన్ని రోజులకి 2 రాష్ట్రాలు విడిపోయాయి. అప్పుడు అన్న మాట ఏంటి, ఒరే చిరంజీవి, జనాలు అన్న మాట మీకు చెప్తున్నా, నువ్వు కనుక పార్టీ దాంట్లో కలగపోతే, కాంగ్రెస్లో పెట్టకపోతే నువ్వే ముఖ్యమంత్రి అయ్యేవాడివిరా అనుకున్నారు చాలా. కొంతమందికి ఎదురు చూపు అనేది ఉండదు, అంటే మీకు బాగా పరిచయం కదా, అందుకని ఈయన గురించి చెప్పాడు. కొంతమందికి ఎదురు చూద్దాం, ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం, ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం. మన ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రతి దాని విషయంలో ఎదురు చూడాలి. ఏది అడిగినా జరగట్లేదా, దేవుని కొరకు ఎదురు చూడాలి. ఏదో ఒక రోజు ఆయన మేలు చేయకుండా ఉండడు. ఆమేన్. చాలాసార్లు మనం అక్కడ పడిపోయినోడి గురించి మనం మైనస్గా చెప్తాం, కానీ ఆ 12 మండపముల దగ్గర పడిపోయిన యోహాను సువార్త మనం ఉంటాడు చూడండి, కుష్ఠరోగిని గురించి మైనస్గా చెప్తాం. కానీ 37 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడంటే ఎంత ఎదురు చూపు ఉందండి దేవుని మీద. అదే స్థితిలో పడిపోయి అదే స్థితిలో ఉన్నాడు. అక్కడి నుంచి బయటికి పోవట్లా, ఎందుకు అని వెళ్ళిపోవట్లా. ఎంత ఎదురు చూపు ఉంది అతనికి. ఏదో ఒక రోజు దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఏదో ఒక రోజు ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఏదో ఒక రోజు ఇదిగో ఈ రోగంలో నుంచి నన్ను ఆయన విడిపిస్తాడు. నిజంగా ఒక విశ్వాసికి, ఒక ఆత్మీయునికి ఏదైనా మందిరానికి వచ్చిన తర్వాత, ఒక సేవకునికి ఏదైనా జరగకపోతే వెంటనే వెళ్ళిపోతుంటారు. నేను మొన్నే ఒకరిని చూసే గవర్నమెంట్లో సంవత్సరానికి 6 సార్లు గవర్నమెంట్లోకి వస్తున్నాడు. ఓ బ్రదరు, ఏంట్రా అని అడిగా. ఆరోగ్యం బాగాలేదన్న వచ్చేసాను, ఇబ్బందిగా ఉందన్న వచ్చేసాను. ఏమైంది మీ పాస్టర్ గారు? మా పాస్టర్ గారు తిట్టాడు. అందుకు మేరక్క గారు చెప్పిన మాట, మాకు చెప్పిన మాట, సచ్చితే అక్కడే సావాలి తప్ప, శవం రావాలి తప్ప సేవలో నుంచి వెనక్కి రాకూడదు. విచిత్రం చెప్పనా, ఇంకో బ్రదర్ ఉన్నాడు, అక్కడున్న పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయాడు, వాడికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అయినా ఆ బ్రదర్ అక్కడే ఉన్నాడు. ఈరోజు ఆ బ్రదర్ ఇన్ఛార్జ్ అయిపోయాడు. నిజం.
6 నెలల నుంచి ఒక చోట ఒక బ్రదర్ అక్కడే ఉన్నాడు. మనకి ఎన్ని జరుగుతున్నా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎదురు చూపు ఉండాలి. దేవుడు కొన్నిసార్లు మనకు రోగం పెట్టి, బలహీనత పెట్టి, కొన్నిసార్లు మనకు ఉంటున్న అవయవాలలో ఏదో ఒక లోపం పెట్టి, అనారోగ్యం పెట్టి మనల్ని పరీక్షిస్తాడు. వీడు ఉంటాడా వెళ్ళిపోతాడని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనం ఆ పరీక్షలో నిలబడగలిగితే నా దేవుడు 2 అంతలుగా మనల్ని ఆశీర్వదించునుగాక, 2 అంతలుగా దేవుడు గణపరుచునుగాక, 2 అంతలుగా దేవుడు మేలు చేయునుగాక. ఉండాలి, ఎదురు చూడాలి. ప్రతి దాంట్లో దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. నువ్వు దేవుని కొరకు ఎంత ఎదురు చూస్తావో నీ జీవితంలో దేవుడు అన్ని గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఎక్కడైనా యోబు గారు పాపం తిట్టాడండి? యోబు గారు తిట్టాడు? ఎక్కడైనా తిట్టాడా? 2 అంతల మేలు జరిగింది, మరలా జరిగింది. ఎప్పుడు జరిగింది? 42వ అధ్యాయం. రాత్రి చెప్పాను ఆ మాటను కూడా. 42వ అధ్యాయంలో జరిగింది. మొదటి అధ్యాయంలో ప్రారంభించబడిన రోగం 42వ అధ్యాయం వరకు 10వ వాక్యం వరకు 10వ వాక్యం 11వ వాక్యం వరకు వేధిస్తానే ఉంది రోగం. 11వ వాక్యంలో నీకు క్షేమము కలిగిద్దని మాట్లాడాడు. 12వ వాక్యంలోనేమో ఆశీర్వదించాడు. 16వ వాక్యమైనా చివరి వాక్యం 16వ వాక్యంలోనేమో చచ్చిపోయాడు. అప్పటికి 4 తరాలు చూసి చచ్చిపోయాడు. ఎంత ఎదురు చూపు ఉంటుంది పాపం ఆయనకి. ఈ సంవత్సరం కాదని ఆ సంవత్సరం, ఆ నెల కాదని ఈ నెల రోగంతోనే ఉన్నాడు తప్ప దేవుని ఏ రోజు దూషించి ద్వేషించినోడు కాదు. కొన్నిసార్లు దేవుడు మనకి రోగం పెట్టి కూడా పరీక్షిస్తాడు మనల్ని. కొన్నిసార్లు ఆయన మన నిరీక్షణని వెతుకుతాడు, మన నిరీక్షణని గమనించేదానికి ఆయన సర్వ ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని 2 అంతల మేలు పొందేదానికి ఎదురు చూడగలిగితే, నిరీక్షణతో నిలిచి ఉండగలిగితే నా దేవుడు మనల్ని గణపరుచునుగాక. ఒక చిన్న మాట చెప్తాను, దీంట్లో ఒక మైనస్ కూడా చెప్తాను. ఒకసారి గట్టి చేతులైతే హల్లెలూయా చెప్పండి, 2 చేతులైతే చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అంతకుముందు ఒకసారి చెప్పాను, మరలా చెప్తాను. మోషే తర్వాత నాయకుడు ఎవరు? అహరోనా. మోషే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ అండి. అహరోను నాయకుడు కాదు, యాజకుడు. నాయకుడు కాదు ఆయన, యాజకుడు. మీ సండే స్కూల్ టీచర్ అడిగి చెప్పాడా? ఏందమ్మా నవ్వుతున్నావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే తర్వాత నాయకుడు యెహోషువ. ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి? మోషే చనిపోయాడు, చాలామంది ఏమంటున్నారు మోషేని? మోషే చనిపోయిన తర్వాత యెహోషువ అని చాలామంది ఏమంటున్నారు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చదివితే ఈడు చిన్నోడురా, ఈడేవి నడిపిస్తాడురా, మోషే అంత జ్ఞానం ఇతనుకుందా, మోషేకున్నంత నడిపింపు ఇతనుకుందా అంటే పరిగెత్తి వెళ్ళిపోయాడా? ఏమాత్రం ఎక్కడికి వెళ్ళలా. మన సారు చేతులెత్తి ప్రార్థన చేసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. ఆలోచన చెప్పండి. వీళ్ళేమో మరి పెద్దోళ్ళు, నేనేమో చిన్నోడిని. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెద్దోళ్ళ మధ్యలో చిన్నోడైన నన్ను గణపరచాలి తండ్రి, మరి ఏం చేస్తావో నాకు తెలీదు. దేవుడు వెంటనే ఏం చేశాడు? వాళ్ళ ముందు ఒక సముద్రం పారుతూ ఉంటే, యోర్దాను నదేనా, దాన్ని ఏం చేశాడు? ఏకరాశిగా నిలబెట్టేశాడు. ఆ తర్వాత మరలా హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళితే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో చేతులెత్తి ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాలని దేవుడు నిలబెట్టేశాడు. వాళ్ళు ఏదో అన్నారని ఇతను గనక తొందరపడి గనక సేవ లేదు గేవ లేదు అని వెళ్ళిపోతే యెహోషువ నాయకుడు అయ్యేవాడా? ఇశ్రాయేలు ప్రజలు మోషే గారి తర్వాత నడిపించేంత సామర్థ్యతను పొందుకునేగలిగేవాడా? కొన్నిసార్లు మనకు తెలియదు, కానీ మనం ఎదురు చూడటం ద్వారా మనలో ఉన్న గొప్పతనాన్ని ప్రజలందరూ చూచేటట్లుగా దేవుడు చేయునుగాక. మనం ఆగాలి కొంతకాలం. యెహోషువ తర్వాత వాళ్ళ శిష్యుడు ఎవరు? ఎవరు?
దేవుని స్తోత్రం. మళ్ళీ వాళ్ళ నుంచి మీకు చెప్పాలా? ఎవరు చెప్పరేంటి? ఎవరో నాకు కూడా తెలియదండి బాబు, నేను కూడా నేర్చుకోవాలి. నేను దేవుని పాదాల దగ్గర, మీరు నా దగ్గర నేర్చుకోవాలి, తప్పదేక. యెహోషువ శిష్యుడు ఎవరు? కాలేబేనా? నిజమేనా? అమ్మా నేను స్తోత్రం, హల్లెలూయా. కాలేబ్ అంట, మరి ఏం చేద్దాం నాకు కూడా తెలియదు. మొత్తానికి ఎక్కడ దాకా వెళ్ళాడు? ఎక్కడ దాకా వెళ్ళాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు ఎదురు చూడని వ్యక్తి ఏమైపోయాడు? చాలామంది ఉన్నారు ఎదురు చూడండి, ఒక్కడు కాదు, చాలామంది ఉన్నారు. అందరు అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ఇప్పుడు ఏలియా శిష్యుడు ఎలీషా శిష్యుడు అది గేహాజీ. ఇప్పుడు గేహాజీ కూడా ఏమవ్వాలి? ఎలీషా అంత గొప్పోడు అవ్వాలి. ఎదురు లేదు, ఎదురు చూసేది లేదు. వచ్చిన డబ్బు దన్నుకుందాం, వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళాడు. అంతటితో తన కథ ముగించబడిపోయింది. నిజంగా నువ్వు ఎదురు చూడు, నా దేవుడు నీ బ్రతుకులో రెండంతల మేలు జరిగించునుగాక, రెండంతల ఆశీర్వాదాన్ని ప్రభు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎదురు చూస్తేనే జరుగుతాయి ఇవన్నీ. తొందరపడితే ఏమాత్రం జరగవు. ఎదురు చూడు, నా ప్రభు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరిగించునుగాక, అద్భుతం జరిగించునుగాక, ఆశ్చర్యమైన కార్యం జరిగించునుగాక. ఇవన్నీ జరగాలి అంటే నీకు నిరీక్షణ. ఏదో ఒక రోజు నా ప్రభు చేయకపోతాడా, ఏదో ఒక రోజు నా దేవుడు ఆశీర్వదించకపోతాడు అన్నట్లు ఎదురు చూడు. నా ప్రభు రెండంతల ఆశీర్వాదంతో నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టునుగాక. ఈ మాటలన్నీ ప్రభు మీ వినికిడిలో స్థిరపరచునుగాక. దయచేసి అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడండి, మీ పరిశుద్ధ గ్రంథాలను ప్రక్కన పెట్టండి. అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. బయటికి బొమ్మాకండి, అలాగే ఉండండి. చేతులు పైకి ఎత్తండి. మనసారా చేతులు పైకి ఎత్తండి, కళ్ళు మూయండి. విన్న వాక్యాన్ని తలంచి ఒక చిన్న తీర్మానానికి రండి. బయట కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి నిలబడండి, ఒక చిన్న తీర్మానానికి రండి. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాబోతున్న దినాల్లో యెహోవా నీకు మేలు చేయబోతున్నాడు. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకో. సహోదరి సహోదరుడా, చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తండి. వెనక భాగంలో ఉన్న వాళ్ళు కూడా చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. మనసారా చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన రాబోతున్న దినాల్లో నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. అందరూ ఒక తీర్మానానికి రండి. మన పాత్రలు కాకపోయినా, ఏ అర్హత మనకు లేకపోయినా, రాబోతున్న దినాల్లో ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. విశ్వాసంతో చేతులెత్తి ప్రార్థన చేసుకో. విశ్వాసంతో చేతులెత్తి ప్రార్థన చేసుకో. సహోదరుడా, సహోదరి, విశ్వాసంతో చేతులెత్తి ప్రార్థన చేసుకో. మేలు చేయబోతున్న దేవుడు,
ఆయన మన పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆ దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఆ ప్రభు నీకు మేలు చేయబోతున్నాడు. రాబోతున్న దినాల్లో ఆయన మనకు మేలు చేయబోతున్నాడు. విశ్వాసంతో నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ఎక్కడ మోసపోవద్దు, ఎక్కడ మోసపోవద్దు, ఎక్కడ మోసపోవద్దు, ఎక్కడ మోసపోవద్దు. ప్రార్థన చేసుకో. చేతులెత్తి ప్రార్థన చేసుకో. తీర్మానంతో చేతులెత్తి ప్రార్థన చేసుకో. హల్లెలూయా. మనసారా ఒక తీర్మానానికి రండి. నన్ను ఆశీర్వదించండి అని అడగండి. చేతులెత్తి అడగండి, బ్రతిమిలాడుకోండి. నా కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగు. నా జీవితాన్ని ఆశీర్వదించమని అడుగు. నా వ్యవస్థని మీరు ఆశీర్వదించమని అడుగు. మా సంస్థను ఆశీర్వదించమని అడుగు. మా సంఘాన్ని ఆశీర్వదించండి అయ్యా అని అడగండి. చేతులెత్తి మనసారా ప్రభువుని అడగండి. అడగండి, అడగండి, మనసారా ప్రభువుని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతిని బట్టి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ నీతిని బట్టి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ ఆత్మీయతను బట్టి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఓ తీర్మానానికి రండి. ప్రభు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మనసారా, మనసారా. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ గలవారిని మాత్రమే ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఓ సహోదరుడా, సహోదరి, ఇంతకాలం ఆశీర్వాదం లేదని, దీవెన లేదని, ఒకవేళ ఉన్నతమైన స్థితి లేదని కన్యల మధ్యలో ఉన్నావా? కలవరాల మధ్యలో ఉన్నావా? అవమానాస్పదముగా నా జీవితం మారిపోయిందని తలదించుకుని ఉంటున్నావా? ఇదిగో ఈ డిసెంబర్ మాసములో, ఈ చివరి నెలలో ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిరీక్షణ గలవారిగా ఉండగలిగితే రెండంతల మేలు నీకు కలుగునుగాక, రెండంతల మేలు కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, దీవెన కలుగునుగాక, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, సంఘముని దేవుడు ఆశీర్వదించునుగాక, సేవకుని దేవుడు ఆశీర్వదించునుగాక. ఓ తీర్మానానికి రా, తీర్మానానికి రా. ఏ కన్యల మధ్యలో ఉన్నావు? ఏ బంధకాల మధ్యలో ఉన్నావు? ఇక ఇది నా జీవితంలో తీరదు, జరగదు అని అనుకుంటున్నావా? నీ జీవితంలో యేసయ్య ఒక విప్లవమైన గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. నీవు వినని గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నాడు. మనసారా ఒక తీర్మానానికి రండి. మనసారా ఒక తీర్మానానికి రండి. మనసారా ఒక తీర్మానానికి రండి. మనసారా ఒక తీర్మానానికి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏడుస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఇది నా జీవితంలో జరగదని అనుకుంటున్నావా? నా పిల్లల జీవితంలో ఈ కార్యం జరగదని ఏడుస్తున్నావా? నా కుటుంబ వ్యవస్థ ఇంతేనని ఏడుస్తున్నావా? నా రోగానికి విడుదల లేదని ఏడుస్తున్నావా? నా అప్పుల సమస్యకు విడుదల లేదని ఏడుస్తున్నావా? నా భర్త ఇంతేనా మారడని ఏడుస్తున్నావా? ఇదిగో రాబోతున్న దినాలలో ప్రభు ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఆయన ఒక గొప్ప కార్యం నీ జీవితంలో, నా జీవితం, మనందరి జీవితాల్లో దూరాన సమీపాన మైక్ యంత్రం ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలారా, దేవుడు మీ జీవితంలో చేయబోతున్న ఒక తీర్మానానికి రండి. నేను మీ కొరకు చివరిగా ప్రార్థన చేయబోతున్నాను. ఒక తీర్మానానికి రండి. చివరి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. చివరిగా నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంవత్సరం ఆది నుండి సంవత్సరం చివరి నెల వరకు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఆరోగ్యము, క్షేమం, ఆయుష్ను కలుగు చేస్తూ వచ్చారు. అందుని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం.
ఇక ఈ డిసెంబర్ నెల ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనని మేము ప్రార్థనతో ప్రారంభించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు వచ్చారు, పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రతి బిడ్డని మీరు ఆనందింపజేసినందుకే ఈ స్తోత్రం. నీ వాక్యం ద్వారా ధైర్యపరిచి నీ మందిరం నుంచి మరలా వారి గృహాలకి మీరు నడిపించబోతున్నందుకే ఈ స్తోత్రము నాయన. ఈ వారం అంతయు మీ బిడ్డలు మీరు కాపాడండి. వారు చేస్తున్న చేతి పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, కూలి పనిలో, వ్యవసాయం, పాడి పంట ప్రతి ప్రయత్నాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభువా. మీకు స్తోత్రం. పిల్లలు చదువుచుండగా, ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా మీ ఘనమైన విజయాన్ని ప్రసాదించండి ప్రభువా. మీకు స్తోత్రం ప్రభువా. ఈ నెలలో ప్రభువా అలనాడు యాకోబుతో మాట్లాడేవు తండ్రి. యాకోబుతో ఇలా అన్నారు తండ్రి, నీకు నేను మేలు చేసేదనని చెప్పిన యెహోవా నీవే. ఇదిగో ఈ 2020 సంవత్సరం డిసెంబర్ నెల ఈ నీడిపురంలో ఉంటున్న విశ్వాసులకి, అలాగే దూరాన సమీపాన మైక్ యంత్రం ద్వారా వింటున్న ప్రజలకి, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దేవుని ప్రియులకు మీరు చేస్తున్న వాగ్దానం, మీరు రాబోతున్న దినాల్లో మేలు చేసే దేవుడిగా ఇప్పుడు ప్రత్యక్షమైనందుకే స్తోత్రం. మాటలన్నీ ప్రతి వారి వినికిల్లో స్థిరపరచండి. మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచండి. ఇంతవరకు క్రమముగా మర్యాదగా ఆరాధన మీరు జరిగించినందుకే స్తుతి చెల్లిస్తున్నాం. రాబోతున్న కొత్త సంవత్సరపు ఆరాధన కొరకు మేము కనులారా ఎదురు చూచుతూ ఉండగా ఆరాధన మహామహిమకరముగా మీరు జరిగించండి యేసయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సమస్తమును మీరు అనుకూలపరిచి సర్వోన్నతుడా మీ నామం మాత్రమే మహిమపరుచుకుని వెళుతుండగా నీ బిడ్డలతో మీ సన్నిధిని సదాకాలం తోడుగా ఉంచి నడిపించి కాపాడి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం నిత్యము సకల కోటి పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో చేరిన ప్రతి బిడ్డలకు దూరాన సమీపాన లైవ్ ద్వారా అలాగే మైక్ యంత్రం ద్వారా ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు నా దేవుని సన్నిధి కృప సదాకాలం తోడయుండి నడిపించును గాక. పలుకుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంతటితో ఈ ఆరాధన ముగించబడింది. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.